కొత్త వాటిలో 97, పాత వాటిలో 95. సాగిలపడి ఆరాధించెదము ఆత్మతో సత్యముతో శ్రీ యేసును. సాంగ్ నంబర్ 97, న్యూ సాంగ్ బుక్. ఓల్డ్ సాంగ్ బుక్లో 95. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. దూతలు కనబడి గానము చేసిరి, దూతలు కనబడి గానము చేసిరి. సతతము మహిమ సర్వోన్నతునికి, సతతము మహిమ సర్వోన్నతునికి. శాంతియు భువిలో పరిశుద్ధులకు, శాంతియు భువిలో పరిశుద్ధులకు. పావనుడేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. గొల్లలు గాంచిరి ఘన కాపరిని, గొల్లలు గాంచిరి ఘన కాపరిని. ఉల్లములెల్లను రంజిల్లగను, ఉల్లములెల్లను రంజిల్లగను. ఎల్లరకు చాటిరి వల్లభుని, ఎల్లరకు చాటిరి వల్లభుని. ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. వల్లలు గనిరి ఘనమగుతారన్, జ్ఞానులు గనిరి ఘనమగుతారన్. పూనికతో పయనము గావించి, పూనికతో పయనము గావించి. కానుకలిడి పూజించిరి రాజన్, కానుకలిడి పూజించిరి రాజన్. తనివి తీరగ ఘనపరచెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. మరియా ప్రభుదయ విరివిగా పొంది, మరియా ప్రభుదయ విరివిగా పొంది. ప్రణుతించెను ప్రభు దర్శనముంది, ప్రణుతించెను ప్రభు దర్శనముంది. పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు, పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు. మొరియుచు మదిలో మ్రోక్కెదమిప్పుడే
సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సుమయోను స్తుతించే దేవుని సుమయోను స్తుతించే దేవుని గమనించే గణ రక్షణ నరులకు గమనించే గణ రక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల వెలుగు నిర్మల మహిమ ప్రేమలోని మరి మరి స్తుతించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ వివరించెనన్న విమోచకుని వివరించెనన్న విమోచకుని విశ్వాసులకు పరిశుద్ధులకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచుని భువిలో దేవుని స్తుతించుచుని భువిలో పవిత్రుని బహు పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు రాజుల రాజు ప్రభువుల ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభు రాజ్యములిచెన్ రాజుల చేసెను రాజ్యమునిచెన్ రాజుల చేసెను విజయుని యేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. పాట సంఖ్య 752. కొత్త వాటిలో 752, పాత వాటిలో 736. పాత పుస్తకాల్లో అయితే 736. న్యూ సాంగ్ బుక్స్ 752 752. కొత్త వాటిలో ఓల్డ్ సాంగ్ బుక్ 736. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాం. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. సన్బాలుటు టోబియా చేయు హేళనలు సన్బాలుటు టోబియా చేయు హేళనలు వారలు పెట్టు
శ్రమల భరించి సన్బలొట్టు టోబియా చేయు హేళనలు వారలు పెట్టు శ్రమల భరించి ఆయనతో సంతోషముగా భరించి ఆయనతో సంతోషముగా భరించి బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము స్తెఫను చావును మదిలో దలచి స్తెఫను చావును మదిలో దలచి పేతురు చెరలు నొందుట దలచి స్తెఫను చావును మదిలో దలచి పేతురు చెరలు నొందుట దలచి మోసములెన్నియో కల్గిన గాని మోసములెన్నియో కల్గిన గాని బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము కపట సోదరుల వలన బాధలు కపట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్న కపట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్న యేసు ప్రభునే ద్వేషించినను యేసు ప్రభునే ద్వేషించినను బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము కార్రలతోనే మమ్ము కొట్టినను కార్రలతోనే మమ్ము కొట్టినను కాతులతో మమ్ము ఖండించినను కార్రలతోనే మమ్ము కొట్టినను కాతులతో మమ్ము ఖండించినను ప్రజల వలన బహుగా నలిగినను ప్రజల వలన బహుగా నలిగినను బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము ఉపవాసములతో యొన్నను గాని ఉపవాసములతో యొన్నను గాని జాగరణములతో యొన్నను గాని ఉపవాసములతో యొన్నను గాని
జాగరణములతో యొన్నను గాని దిగంబరత్వముతో మేమున్నన్ దిగంబరత్వముతో మేమున్నన్ బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము అగ్నిలో నడువవలసిన గాని అగ్నిలో నడువవలసిన గాని పలువిధ శ్రమలు మాపై బడినన్ అగ్నిలో నడువవలసిన గాని పలువిధ శ్రమలు మాపై బడినన్ చంపబడిన గొర్రె పిల్లను జూచి చంపబడిన గొర్రె పిల్లను జూచి బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము నిబ్బరముగా నిలుచుందుము మేము నిబ్బరముగా నిలుచుందుము మేము యెహోవాయే మా పక్షము చేరి నిబ్బరముగా నిలుచుందుము మేము యెహోవాయే మా పక్షము చేరి పోరాటములు జయము చేకూర్చున్ పోరాటములు జయము చేకూర్చున్ హల్లెలూయా పాడుదాము హల్లెలూయా పాడుదాము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము రండి అంకుల్ రండి ఇక్కడండి యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఎందుకంటే పాట రాసేటప్పుడు రైమండ్ రిథం యతి గణ ప్రాస దాని ప్రకారంగా రాస్తాడు రాసేటప్పుడు. అదే మెయింటైన్ చేయాలి. ఎట్లంటే పాడేదానికి సన్వలట్టు టోబియా చేయు హేళనలు సన్వలట్టు టోబియా చేయు హేళనలు వారలు పెట్టు శ్రమలు భరించి వారలు పెట్టు శ్రమలు భరించి ఆయనతో సంతోషముగా భరించి ఆయనతో సంతోషముగా భరించి బయలుదేరి వెళ్ళుదము బయలుదేరి వెళ్ళుదము
యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. షార్ట్ కట్లో పాడకూడదు, వెళ్ళుదామని. అన్న ఎట్లా పాడుతాడంటే ఏది పాడది అది అట్లా షార్ట్ కట్టుకో పనికిరాదు, కట్స్. రెండో వచనం. చెప్పెను చావును మదిలో దలచి, చెప్పెను చావును మదిలో దలచి, పేతురు చెరలో నుండుట దలచి, పేతురు చెరలో నుండుట దలచి, మోసములెన్నియు కలిగిన గాని, మోసములెన్నియు కలిగిన గాని, బయలుదేరి వెళ్ళుదము, బయలుదేరి వెళ్ళుదము. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. కపట సోదరుల వలన బాధలు, కపట సోదరుల వలన బాధలు, అపనిందలు మాకెన్ని ఉన్న, అపనిందలు మాకెన్ని ఉన్న, యేసు ప్రభువునే ద్వేషించినను, యేసు ప్రభువునే ద్వేషించినను, బయలుదేరి వెళ్ళుదము, బయలుదేరి వెళ్ళుదము. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఇది చాలా పాత పాట, పాడి 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 చాలా రోజులు అయ్యింది. అంటే రాగమేమో ఇదే, రాగం తప్పు పాడితే తెలిసిపోతుంది. ఎందుకంటే యెహోషువ దగ్గర కొంతమంది గాయకులు ఉన్నారు కదా, దేవుడి దగ్గర గాయకులు ఉన్న దేవుడి దగ్గర. ఏం గమ్మునుండవు, చెప్పు. దావీదు దగ్గర, దావీదు దగ్గర సరే, యెహోషువ దగ్గర లేదా? ముగ్గురు వచ్చినారు, అమ్మనీయులు, మోయాబీయులు, మేయోనీయులు. 3 గుంపులు వచ్చినప్పుడు ఆయన ఏం యుద్ధం చేయలే, ఓన్లీ సాంగ్స్. వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని చంపుకొని చచ్చిపోయి. అదే కాబట్టి సమ్ కింగ్స్ ఆర్ దేర్. ఎందుకు ఉండాలంటే మనకు నేర్పించేదానికి. ఇట్లా పాట తప్పు పాడితే అంతా తప్పు అయిపోతుంది. మధుర గాయం చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉంది బైబిల్లో, మధుర గాయం. సరే, ఆ విధంగా పాడండి పాట. 7:50. ఓకే. ఒక సండే స్కూల్ సాంగ్ పౌలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ సండే స్కూల్ బుక్లో 317 పౌలు జీవితం ప్రభు సేవకు అంకితం అనే పాట మనం గ్రూప్లో వస్తుంది చూడండి. మీ గ్రూపులో పెట్టారు, ఇక్కడ ఫిలదెల్ఫియా గ్రూపులో కనుక సెండ్ చేసి పంపిస్తారు చూడండి. పాడండి. ఈ పాట పెట్టావా గ్రూప్? ఫోన్ లేదా ఒకసారి పంపించా. ఈ ఫిలదెల్ఫియా గ్రూపులో మీకు సెండ్ చేసాను చూడండి పాట. అది పౌలు జీవితం ప్రభు సేవకు అంకితం అనే పాట మనం పాడదాం. పౌలు జీవితం ధ్యానం చేస్తున్నాం కదా, దాని గురించినటువంటి పాట గ్రూప్లో కూడా వచ్చింది చూడండి. అందుకని సండే స్కూల్ సాంగ్ బుక్స్ అందరి దగ్గర లేవు కాబట్టి చూడండి. ఒకసారి నేను పాడతాను. మొదటి 2 చరణాలు 8వ చరణం పాడతాం. మొదటి 2 చరణాలు 8వ చరణం.
3:17 నా గ్రూపులో వచ్చేసింది చూడండి. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. దమస్కు దారిలో దర్శనము పొందే, దమస్కు దారిలో దర్శనము పొందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, ఆయేసే మెస్సియని అంతటను చాటే. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. అంతియొకయా నుండి ఆరంభించే యాత్ర, అంతియొకయా నుండి ఆరంభించే యాత్ర, బర్నబాలుకా శీలా తోడు రాగా, బర్నబాలుకా శీలా తోడు రాగా, ఆపదలెన్నెదురైన ఆగాలేదా సేవ. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. కరువులు కష్టములు తుఫానులెన్నైనా, కరువులు కష్టములు తుఫానులెన్నైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలు, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలు. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. ఈ 3 చరణాలే ఒక్కో లైన్ 2 సార్లు పాడుతున్నాము. ఇప్పుడు పాడదాం 3 చరణాలే మరోసారి పాడదాం. చాలా ఉన్నాయి కానీ ఈరోజు 3 చరణాలు మాత్రమే పాడదాం. 1, 2, 8 చరణాలు మేము మొదటిసారి పాడతాము, రెండోసారి కలిసి పాడండి. ఇప్పుడు మనం పాడిన ఈ చరణాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పౌలు గురించి. మొదటిసారి మేము పాడతాం, రెండోసారి మీరే పాడాలి. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పాడండి. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. దమస్కు దారిలో దర్శనము పొందే, దమస్కు దారిలో దర్శనము పొందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, ఆయేసే మెస్సియని అంతటను చాటే, ఆయేసే మెస్సియని అంతటను చాటే. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం.
పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికి ఆచరణీయం. అంత్యొకయా నుండి ఆరంభించే యాత్ర, అంత్యొకయా నుండి ఆరంభించే యాత్ర బర్నబాలుకా శీలా తోడు రాగా, బర్నబాలుకా శీలా తోడు రాగా, ఆపదలెన్నెదురైనా ఆగలేదా సేవ, ఆపదలెన్నెదురైనా ఆగలేదా సేవ. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికి ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికి ఆచరణీయం. కరువులు కష్టములు తుఫానులెన్నైనా, కరువులు కష్టములు తుఫానులెన్నైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలు, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలు. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికి ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికి ఆచరణీయం. మిగతాయి వచ్చేవారు నేర్చుకుంటాం. బైబిల్ పలబడదాము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము, చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము, చూచునట్లు నా కన్నులు తెరువుము. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. పాటల ద్వారా కూడా నామను గణపరచుట్లో ఎంతగానో సహాయపడినందుకు వందనాలు. ఈ సమయంలో తిరిగి ప్రభా నీ యొక్క వాక్యం చుట్టూ నీ బిడ్డలంగా చేరుంటుండగా మాకును అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మీరే మహిం పొందమని. దాని వాక్యం అనేది, సన్నిధి అనేది, ప్రజల్ని వారు సమస్తమనేవి మేము వట్టివారు మట్టివారిని ఒప్పుకుంటూ మహిమవత నీకు ఆరోపించుకుంటూ ఈ దానిలో పౌలు యొక్క రెండవ ప్రయాణము అపోస్తుల కార్యము ధ్యానం చేస్తుంటుండగా దీవెనకరంగా చేయమని వచ్చిన ప్రజలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం అపోస్తుల కార్యం మొత్తం మనకి 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకంగా మనకు బైబిల్లో కనబడుతుంది.
దాన్ని మనం ముఖ్యంగా 3 ప్రధానమైన భాగాలుగా మనం దాన్ని విభజించుకున్నాము. దాంట్లో మొదటిది వచ్చేసి మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము అని మనం చూసాం. 8 నుంచి 12 అధ్యాయాలు రెండో భాగముగా యెరూషలేము దాటి యోదయ దాటి సమరయ దాకా వెళ్ళినట్లుగా మనం చూసాము 12వ అధ్యాయం వరకు. ఇక 13 నుంచి 28 అధ్యాయాల్లో మరి అన్య దేశములన్నిటిలో సంఘము లేదంటే బూది గంతముల వరకు సంఘము అని మనము మరి విభజించుకున్నాం. దాంట్లో మనము ఇప్పుడు 2వ ప్రధాన భాగములో ఉన్నాం. 2వ ప్రధాన భాగము అనగానే ఆ 2వ ప్రధాన భాగము కూడా పౌలు యొక్క 2వ సువార్త ప్రయాణంలో మనం ఉన్నాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం. కాబట్టి మొత్తాన్ని 16వ అధ్యాయం అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మన ప్రయాణం ఉంది ఇప్పుడు. కాబట్టి మొత్తం ఈ 16 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని ఈ అధ్యాయాన్ని మనము ముఖ్యముగా 6 ప్రధానమైన భాగాలుగా మనము విభజించుకున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. మొత్తం మనకు దీంట్లో 40 వచనాలు కనుక మనం గమనించి మొత్తము 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలను మనము మొత్తము 6 భాగాలుగా మనము విభజించుకున్నాం. దాంట్లో మొదటిది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం ధ్యానం చేసాము. సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ. సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ అంటే సంఘము అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది అనే విషయము మనం ధ్యానం చేసాం. రెండో భాగం వచ్చేసి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. ఇది అపోస్తలుగా 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో 2వ సందర్భాన్ని మనం చూస్తాం. మూడో భాగం వచ్చేసి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం నుండి మనం గమనించామంటే 15వ వచనం వరకు దీంట్లో కూడా మరి యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. నాలుగవది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుండి మనం గమనించామంటే 24వ వచనం వరకు 4వ సంగతి మనం చూద్దాం. ఐదవది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుండి మనం గమనించామంటే 34వ వచనం వరకు 5వ సంగతి. ఆరోది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు. కాబట్టి మొత్తం మనము ఈ అపోస్తల కార్యాన్ని 16వ అధ్యాయాన్ని ఎన్ని భాగాలు చేసుకున్నాం మనము? 6 భాగాలు. మొదటిది 1 నుంచి 5 వచనాలు గత వారం మనం చూసాం. సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ. సంఘాలు విస్తరిస్తున్నాయి కనుక మనుషులు కాదు, సంఘాలు విస్తరిస్తున్నాయి మనం చూసాం. రెండోది 16వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనము ఇప్పుడు ప్రారంభించాలి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం. అందరు తీద్దాం బైబిల్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేసాము. మరి పౌలు దెర్బేకు లుస్త్రాకు వస్తాడు. అక్కడ ఎవరు కలుస్తారు పౌలుతో పాటు? తిమోతి. కనుక తండ్రి గ్రీస్ దేశస్తుడు, తల్లి యూదురాలు అయినప్పుడు కూడా మరి తల్లి మంచి భక్తిపరురాలుగా తిమోతి ఎలా పెరిగాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఉన్నాడు గత వారం అన్ని కూడా మనం చూసాం. అలా పెంచబడినటువంటి తిమోతిని పౌలు తనతో సేవకు రావాలని కోరినప్పుడు ఆ కుటుంబం ఎంత సంతోషముగా సేవకు సమర్పించి పౌలుతో పాటు పంపిస్తున్నారు. ఆ రీతిగా పౌలుతో బయలుదేరి వస్తా ఆయా పట్టణాలు తిరుగుకుంటూ వస్తా యెరూషలేము పెద్దలు ఇచ్చినటువంటి ఉత్తరం, తనకు ఉత్తరం ఇచ్చారు కదా, ఏమని లెటర్ ఇచ్చారు? దాంట్లో 4 సంగతులు రాసి పెట్టారు కదా. ఆ 4 సంగతులు ఆ లెటర్ తీసుకుని ప్రతి సంఘానికి కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించి. కనుక సంఘాలు కలవరం లేదు, ఎందుకంటే పైనుంచి అపోస్తలు పంపించినటువంటి ఆర్డర్స్ ప్రకారం కింద సంఘాల సేవ జరుగుతూ ఉంది. కాబట్టి అపోస్తల బోధ ఉంది. రెండవదిగా
ఆ పైనుంచి ఉన్నటువంటి అపోస్తులు యెరూషలేములో ఏమైతే వాళ్ళు ప్రతిపాదించారో దాని ప్రకారం మిగతా సంఘాల సేవ జరగాలని పంపించారు. కాబట్టి సంఘాలు ఏమవుతున్నాయి అంట, స్థిరపడుతున్నాయి, విశ్వాసంలో అనుదినం లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రీతిగా వాళ్ళు పౌలు దెర్బేకు లుస్త్రాలో ఉన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఇప్పుడు 6వ వచనం, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితీనియాకు వెళ్ళే ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మనం గమనించామంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఆసియా అంటే ఇప్పుడున్న ఆసియా కాదు, అప్పుడున్న ఆసియా చాలా చిన్న ఆసియా, ఇప్పుడున్న ఆసియా చాలా పెద్ద ఆసియా. కాబట్టి చూడండి, బైబిల్ ఇక్కడ మనం గమనిస్తాము. ఆసియా మనకి ఈ గలతీయ ప్రాంతం దీని పైన కనబడుతుంది అనమాట. పౌలు ఇప్పుడు లుస్త్రా దెర్బే ఈ ప్రాంతాల్లో ఉన్నాడు. ఈ పైన ఈ ప్రాంతం అంతా కూడా ఆసియా కిందకు వస్తుంది అనమాట. దీంట్లో లేదు ఇక్కడ ఆసియా. బైబిల్లో మ్యాప్లో మనం చూడొచ్చు. చూడండి, బైబిల్ వెనకాల పౌలు ప్రయాణాలు ఉన్న మ్యాప్ చూడండి. దాంట్లో చూడండి, దీంట్లో రాయబడి చూడండి, ఇక్కడ ఆసియా అనే ఇది కనపడుతుంది మనకి, ఆసియా. ఇప్పుడు పౌలు లుస్త్రా దెర్బే అనే ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆసియా వెళ్ళాలనుకుంటున్నారు, పైన ఆసియాకి. కనుక అయితే ఆసియాకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాల వాక్యము చెప్పకూడదు. ఈ మాట చదవగానే కొంతమంది మతోన్మాదులు లోకంలో ఉన్నటువంటి వారు దేవుని ఒక వాక్యం ఎక్కడ చెప్పకూడదు, ఇది మన ఆసియా ఖండం సంబంధించింది కాదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మీ బైబిల్లోనే ఉంది, ఇది మనదే ఖండము, ఆసియా ఖండం, కానీ ఇక్కడ ఏం చెప్పకూడదు, ఇది మనకు సంబంధించింది కాదు అని చెప్పేసి ఈ వాక్యం చదివి వాళ్ళకి అర్థం కాక ఇది ఆసియా ఖండంలో చెప్పకూడదు కాబట్టి ఇది వేరే ఖండానికి సంబంధించిన లేకుంటే వేరే దేశాలకు సంబంధించిన బైబిల్ కాబట్టి ఇక్కడ చెప్పొద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చదవగానే ఇక్కడ ఆశలు చెప్పొద్దంటాడు, ఇంకో దగ్గర ఆశలు చెప్పమంటాడు. కనుక ఎందుకు చెప్పొద్దన్నారంటే ఇప్పుడు రైట్ టైం కాదు, మీరు ఇప్పుడు ఆశ పోయేది ఇది సరైన సమయము కాదు. కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కనుక దేవుడు చెప్తున్నాడు, ఇది మీరు వెళ్ళాల్సిన రైట్ టైం కాదు, నేను చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆపుతున్నాడు. తిమోతంగులు సువార్త టీంలో ఉన్నారంట. తిమోతంగులు చెప్పాడు, నార్త్ ఇండియా సువార్త టీంకి వెళ్ళారు. చెప్పా కదా, ఫిబ్రవరి నుంచి 2 టీంలు వెళ్ళేవి. ఒక టీము 6 నెలలు తిరిగి వచ్చేలోపు మరో టీం రెడీ అయ్యేది. ఆ టీం వచ్చేలోపు మళ్ళీ ఈ టీం వెళ్ళేది నార్త్ ఇండియాకి. కనుక ఓఎం టీంలో కనుక జాదివారం వారు స్టార్ట్ చేశారు కదా ఓఎం మినిస్టర్, కనుక దాంట్లో వెళ్ళేవాళ్ళు. అట్లా నార్త్ ఇండియా సువార్తకి వెళ్ళారంట. వెళ్ళి ఓ ప్రాంతంలో దిగారు. తిమోతంగులు చెప్పిన సంగతి ఇది, వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవం జరిగిన సంగతి. కనుక రేపటి దినము నది దాటి వేరే ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి. ఫోన్లో మాట్లాడుకున్నారు, రేపు మీ దగ్గరికి మేము వస్తున్నాము కనుక సువార్తకు వస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు. కనుక ఓకే అన్నారు, అంత డిసైడ్ అయిపోయింది, వెళ్ళాలని సిద్ధపడ్డారు. ఇప్పుడు ఏం జరిగిందంటే పొద్దున్నే వాళ్ళ దిన పోషణ ఏంటంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం చదవగానే నిన్నేమైనా మాట ఇచ్చారు, రేపు దిన మీ దగ్గర ఖచ్చితంగా మేము వస్తున్నాం, అది నది దాటాలి, నది దాటి అద్దరికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి. కాబట్టి వస్తా అంత ప్రిపేర్ అయిపోయారు. కానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. సిద్ధపడేప్పటికి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పటికి కుటుంబ ప్రార్థనలో ఏమని వస్తుంది, మీరు వాక్యం చెప్పడానికి ఈరోజు వెళ్ళవద్దు అనగానే నడిపించిన నాయకుడు అంట, మనం వాళ్ళకి మాట ఇచ్చాం కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నాడు, మనం ఆగిపోదాం అన్నా అంట. వేరే వాళ్ళు ఉంటారు కదా, కుదరదు కనుక మనం మాట ఇచ్చాం వెళ్ళాల్సిందే అని ఇంకోది వర్గం పట్టిందంట. కాబట్టి ఆ టీంలో నాయకుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనల్ని వెళ్ళవద్దు అంది, ఆగిపోదాం, కాబట్టి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆగిపోయేది మంచిది అని చెప్తామంటే లేదు కనుక వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి అదేదో చదివాం కాబట్టి మనం వెళ్ళాల్సిందే పట్టుబట్టారు. అప్పుడు నడిపించిన నాయకుడు అన్నాడు, సరే వెళదాము, అక్కడ ఏమైనా సంభవించింది అనుకోండి, ఆ బాయ్స్ అంతా ఎవరిది నీదే, నీ వెళ్ళాలంటున్నావు కదా, మేమే నడిపిస్తున్నాము టీమును, కనుక దేవుడు మమ్మల్ని వద్దని చెప్తున్నాడు, మేము ఆగాలంటున్నాము, నువ్వు వెళ్ళాలంటున్నావు కాబట్టి అక్కడేమైనా పరిస్థితులు సంభవిస్తే బాధ్యత ఎవరిది, నీది అనగానే నాకెందుకు టుస్మని ఆగిపోయాడంట. ఆ రోజు మొత్తానికి సువార్త ఏమైపోయింది, ఆగిపోయిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేశారు. ఎవరికి, ఆ నది అద్దరు ఎవరికైతే వస్తామన్నారో వాళ్ళకి ఫోన్ చేశారు. ఈరోజు ఇట్లా దేవుడు మాతో మాట్లాడాడు, అందుకే మేము ఆగిపోయామంటే ఆయన అన్నాడు, అన్న మీరు రాకపోయింది చాలా మంచిదన్న,
ఇక్కడ పెద్ద గడబడ కానీ పెద్ద కొట్లాట అయిపోయింది. మీరు కనుక వచ్చుంటే మీకు సమస్య అయ్యేది, మాకు కూడా సమస్య అయిపోయేది. మీరు ఆగిపోయింది చాలా మంచిది. ఎవరు చెప్పింది? అటువైపు అటువైపు టీం ఎవరైతే పిలిచారో వాళ్ళు చెప్పారన్నమాట. అంటే దేవుడు కొన్నిసార్లు చెప్పొద్దన్నప్పుడు ఏదో అక్కడ ఉంటుంది కనుక ఆగిపోవాలి, కనుక వద్దన్నప్పుడు ఆగిపోవాలి. కానీ ఇప్పుడు కాదని వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆ గడబడలు వీడు కూడా చిక్కుని ఏమైపోయేది, అక్కడ ఆ సంఘానికి సమస్య, వీళ్ళు కూడా చిక్కుల్లో పడేవాళ్ళు. కనుక కొన్నిసార్లు దేవుడు వద్దన్నప్పుడు, ఆగిపోమన్నప్పుడు మనం మొండిగా నశించిపోతున్నారు కాబట్టి ఆత్మ నేను వెళ్ళిపోతాను, నేను ప్రకటిస్తాననేటువంటి ఆ దృక్పథం మనకు మంచిది కాదు. దేవుడే చెప్తున్నప్పుడు ఆగిపోమని ఆగిపోవాలి. ఒక సందర్భంలో ఇలా నార్త్ ఇండియా టీంకి వెళ్ళారు. నార్త్ ఇండియా సువార్త జరుగుతూ ఉంది కనుక ఇది కూడా తిమ్మతంగులు చెప్పాడు. నార్త్ ఇండియా జరుగుతూ ఉంటే మొత్తం వ్యాన్ మొత్తం చుట్టుకున్నారు. వ్యాన్ మొత్తం చుట్టుకుని బైబిల్ చింపేస్తున్నారు, పత్రికలు చింపేస్తున్నారు, బయట పడేస్తున్నారు, రాళ్ళతో కొడతా ఉన్నారు. కనుక వ్యాన్ని అలా కొడతా ఉంటే ఆ బైబిల్ చింపేస్తూ ఉంటే ఆ చింపేసిన బైబిల్లో నుంచి ఒక చిన్న పేపర్ మొక్క ఆ ట్రక్కులో పడిందంట. వీళ్ళు ట్రక్ ఓపెన్ డోర్ వేసేసుకుని ఆ ట్రక్ అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రక్కులోంచి ట్రాక్స్ అన్ని పడేశారు కింద. లాస్ట్కి దాంట్లో ఏం మిగిలింది, ఒక చిన్న పేపర్ మొక్క, బైబిల్ చింపేశారు కదా ఆ మొక్క. ఆ వచనం ఏంటంటే యెషయా గ్రంథం. ఇది కూడా తిమోతికి చెప్పాడు. కనుక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మనం ఆగిపోయేది మంచిది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. ఈ పేపర్ వచ్చిందంట వాళ్ళు. కనుక ఆ ట్రక్కులో ఆ బైబిల్ చింపేస్తే అన్ని ట్రాక్స్ తీసేసుకున్నారు. చివరికి ఈ పేపర్ మిగిలిందంట దాంట్లో. అప్పుడు ఏముందని చదువుతూ ఉంటే ఈ మాట వాళ్ళకి తాకిందంట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి. యెషయా గ్రంథము 26, 21 చదవండి. నీ వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపు వేసుకొను, ఉగ్రత తీరిపోవారు కొంచెం సేపు. ఇప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఆ పేపర్ ద్వారా. నువ్వు వెళ్ళేంది అక్కడ మీరు ఇప్పుడు మొండికి వెళ్ళి స్వాత ప్రకటిస్తాను అనొద్దు. కాబట్టి మీరు అంతఃపురానికి వెళ్ళి ఏం చేయాలంట, అంతఃపురం ప్రవేశించండి, వెళ్ళి తలుపులు ఏం చేయాలి, మీరు తలుపులు వేసుకోవాలి. ఎందుకంటే బయట ఏముంది, బయట ఉగ్రత ఉంది. కాబట్టి ఉగ్రత పోయేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి, లోపలే దాగి ఉండండి అనగానే ఈ వచనం చూడగానే కొంతకాలం సువార్త దేవుడు ఏమన్నా ఇప్పుడు మనల్ని ఆపేయమన్నాడు అని డిసైడ్ అయిపోయారు. అంటే దేవుడు చూడండి ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇందా మనం చూసాం కదా, కుటుంబ ప్రార్థనలు వాక్యం ద్వారా వెళ్ళొద్దని చెప్పాడు. ఆగిపోతే ఏమైంది, వాళ్ళకి మేలైంది, నష్టం తప్పించబడింది. ఇప్పుడు కూడా వాళ్ళు సువార్తకు వెళ్ళినప్పుడు ఆ పేపర్ వచ్చుడు ద్వారా, ఆ పేపర్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు కనుక మొండిగా ఏంది ప్రభు ఈ పరిస్థితి అంటే ప్రభు చూపిస్తున్నాడు, ఈ వాక్యం చూపించి ఈ పేపర్ పడింది దాంట్లో ఆ ట్రక్కులో. కాబట్టి ఇక బయట ఉగ్రత ఉంది కాబట్టి మీరు అంతఃపురం ఉండాలి, కొంతసేపు దాగి ఉండాలి, బయటికి రావద్దు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని నష్టాలు ఉన్నప్పుడు, పరిస్థితి బాగున్నప్పుడు, ఆగమన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆగిపోవాలి. అంతేగాని నశించిపోతారు, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, నేను పరిగెత్తాలంటే మన ఇష్టానుసారంగా పోతే అక్కడ ఎన్నో చిక్కులు పడతాం. ఇప్పుడు వీళ్ళని వద్దని చెప్తుంది కూడా ఎవరు, పౌలుని వద్దని చెప్తుంది కూడా మనుషులా? ఎవరంటే వద్దని చెప్పేది ఎవరు? చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. ఆశల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆటంకపరచడం అంటే ఏం జరిగిందో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎలా ఆటంకాలు తెచ్చాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆటంకపరిచాడు. మీరు ఇప్పుడు వెళ్ళే టైం రైట్ టైము కాదు, వెళ్ళే ప్రదేశం కూడా ఇప్పుడు వెళ్ళాల్సిన ప్రదేశం ఇప్పుడు వెళ్ళాల్సింది కూడా కాదు. కనుక మీరు వెళ్ళాలి అక్కడ ఆశ, కానీ ఇప్పుడు వెళ్ళేది మంచిది కాదు, కనుక ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పి దేవుడు వాళ్ళు ఆపుతూ ఉన్నాడు. ఆ రీతిగా వాళ్ళు ఇప్పుడు ఆశల వాక్యం చెప్పొద్దన్నాడు. కాబట్టి చాలామంది ఈ వాక్యం తీసుకొని ఏం చేస్తారంటే ఆశయాలు చెప్పొద్దన్నాడు కాబట్టి ఇక్కడ స్వాత చెప్పకూడదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, బైబిల్ తెలియని వాళ్ళు. ఈ వాక్యం చదవగానే అన్ని జనులు ఉంటారు, కనుక బైబిల్ అంటే గిట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వాక్యం చదవగానే ఏమంటాడు, ఇది ఆశయాలు చెప్పే వాక్యము కాదు అంటాడు. కనుక అసలు ఎందుకు చెప్పొద్దున్నాడు ఇక్కడ, దీని సంగతి ఏంటి, సందర్భం పైన కింద చదివితే వాళ్ళకి అర్థమయ్యేది. అది ఒక్కటి పట్టు ఆశలు చెప్పకూడదు అంటే ఎట్లాగూ ఆశలు చెప్పాడు పౌలు. దాదాపు 3 ఏళ్ళు చెప్తాడు. ఆసియాలో ఎఫెసు అనే ప్రాంతంలో 3 years ఎక్కువ టైం అక్కడే గడుపుతాడు. గొప్ప సేవ జరుగుతుంది ఆసియాలో. కానీ ఇప్పుడు మీరు వెళ్ళకూడదని వాళ్ళు ఆటంకపరుస్తున్నాడు దేవుడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము. ఇది ఆసియాలో జరుగుతున్న సందర్భం. 20వ అధ్యాయంలో ఆసియాలో పౌలు ఉంటాడు, ఆసియాలో ఎఫెసు ఉంది. చూడండి, అపోస్తలుల కార్యము
20వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఆసియా ఉంది చూడండి, ఈ ప్రాంతాలు ఇక్కడ ఇదన్నమాట ఆసియా. మనం మ్యాప్లో ఉంది. పౌలు ఇప్పుడు లుస్త్రా, దెర్బే, లుస్త్రా ఈ ప్రాంతాల్లో ఉన్నాడు. అందరు ఇక్కడ చూడండి ఒకసారి. పౌలు 16వ అధ్యాయంలో లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో పౌలుతో ఎవరు కలిశారు? పౌలుతో ఎవరు పోయారు? పౌలుతో సేవకు ఎవరిని పంపిస్తున్నారు? తిమోతిని పంపించారు. తిమోతిని పంపించి వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ నుంచి సరిగ్గా ఆసియా ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు. కనుక ఈ ఆసియా, కానీ ఇక్కడ నుంచి ఈకొనే లుస్త్రా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌలు, తిమోతి, ఇంకెవరున్నారు పౌలు వాళ్ళతో పాటు? శీల, మొత్తం ముగ్గురు టీం బయలుదేరింది కదా. కానీ పౌలు, శీల బయలుదేరారు. కానీ 16వ అధ్యాయంలో ఈ లుస్త్రా, దెర్బేలు ఎవరు కలిశారు? వాళ్ళిద్దరితో పాటు తిమోతి కలిశారు. ఇప్పుడు వాళ్ళు కలిసి ఎక్కడంటే సరిగ్గా ఆసియా రావాలనుకుంటున్నారు. ఆసియా. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఆసియా మీరేం చేయకూడదు, వెళ్ళకూడదు, ఆసియాకి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. కనుక ఆసియాకి వెళ్ళకూడదు, కనుక వెళ్ళకూడదని చెప్పి ఏం చేయాలంట? చూడండి, అపోస్తలుల 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 17వ వచనం. 17 అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యొద్ద వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను, తర్వాత 18వ వచనం చదవండి. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటున్నా మీరు? ఆసియాలో కాలు పెట్టాడు పౌలు. కనుక ఎక్కడిది ఆసియాలో ఏ ప్రాంతంలో జరుగుతుంది? పిలిపించింది ఎవరినుంట? 17లో ఎఫెసు నుండి వర్తమానం పంపి. అంటే ఇప్పుడు ఎఫెసు అనే ప్రాంతం ఎక్కడ చూడండి. ఎఫెసు అనే ప్రాంతము ఆ మ్యాప్లో మనకు కనబడుతుంది. ఆసియా ప్రాంతంలో ఎఫెసు చూడండి, మ్యాప్లో చూడండి, కింద ఉంది ఎఫెసు. చూడండి, ఈ ఎఫెసు ఈ ప్రాంతంలో కింద ఉంది ఆసియా. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ సంఘం ఏర్పడింది. పౌలు తర్వాత వెళ్ళాడు, తర్వాత చెప్తాను నేను. ఈ ఆసియాలో ఎఫెసు కింద ఇక్కడ ఉంది. కనుక ఇక్కడున్న పెద్దల్ని పిలిచి పౌలు మాట్లాడుతున్నాడు. ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలు పిలిచి ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుని మీరే ఎరుగుదురని చెప్పి అక్కడ ఎంతకాలం ఉన్నాడంట? చూడండి, 31వ వచనం, 20వ అధ్యాయం 31వ వచనం. 30 కావు నేను 3 సంవత్సరం రాత్రి పగళ్ళు కన్నీరు విడుచు ప్రతి మనుష్యునికి మానక. ఇప్పుడు చెప్పండి, ఎఫెసులో ఎంతకాలం ఉన్నా అంటే పౌలు? కాబట్టి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు పౌలు, ఇప్పుడు వద్దంటున్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు ఆసియా వెళ్ళకూడదు, కనుక తర్వాత నేను చెప్తాను అప్పుడు వెళ్ళమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆసియా వెళ్ళకూడదు అంటే ఈ టైంలో వెళ్ళొద్దు అంటున్నాడు. కానీ అసలు ఆసియా కదా వాక్యం చెప్పొద్దని అర్థం కాదు. కానీ ఇప్పుడు పౌలు తర్వాత వెళ్ళాడు. ఆసియాలో ఎఫెసు అనేటువంటి సంఘం ఏర్పడుతుంది. అక్కడ గొప్ప సేవ జరుగుతుంది. ఎంతకాలం అంటే పౌలు అక్కడ? 3 సంవత్సరాలు. కనుక అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, నేను తీసుకున్న అంశం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చెప్పొద్దని ఉన్నప్పుడు ఇప్పుడు ఆసియాకి వెళ్ళకూడదు మీరు అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంట? చూడండి, 6వ వచనం, అపోస్తలుల కార్యం 16:6 ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. కాబట్టి ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు దాదాపుగా అక్కడ సేవ జరిగింది. 3 సంవత్సరాల సేవ తర్వాత చేస్తాడు. ఇప్పుడు ఆసియా వెళ్ళకూడదంటే ఏం చేశారు వాళ్ళు? వారు పుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళని. కానీ అందరూ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఆసియాలో నుంచి ఆసియా వద్దన్నాడు. ఆసియా వద్దంటే ఎడిపోతున్నారంటే వాళ్ళు పుగ్రియా, చూడండి, గలతియా చూసారు, గలతి కనపడుతుంది కదా. వారు పుగ్రియా, గలతియా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ లుస్త్రా, దెర్బేలు ఉన్నారు కదా. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు ఆసియాకి వెళ్ళాలనుకున్నారు. అందరు ఇక్కడ చూడాలి. ఇప్పుడు లుస్త్రా, దెర్బే నుంచి ఆసియాకి వెళ్ళాలనుకున్నారు. ఆసియాకి వద్దంట. కనుక చెప్పండి, ఎక్కడికి వద్దంట? ఈ ఆసియాకి వద్దు, ఆసియాకి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ నుంచి ఆసియాకి వెళ్ళొద్దు. ఎటు పోవాలంటే మీరు వీళ్ళు వద్దు వెళ్ళొద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి గలతియా, పుగ్రియా, బితూనియా ఇటు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనుక చుట్టూ తిరిగి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మనం చూద్దాం, చదవండి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకి వెళ్ళడానికి ప్రయత్నము చేశారు. చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఆసియాకి వెళ్ళాలనుకుంటే ఆసియాకి వద్దంటే వీళ్ళు పుగ్రియా, గలతియా ద్వారా బితూనియాకి వెళ్ళాలని ప్రయత్నము చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బితూనియా కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. చెప్పండి, ఎక్కడ వెళ్ళొద్దు అంటాడంట? బితూనియా కూడా వెళ్ళొద్దు అన్నప్పుడు ఏం జరిగింది? యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. కాబట్టి ఇప్పుడు యేసు యొక్క ఆత్మ అంటే ఎవరు?
పరిశుద్ధాత్మ. చెప్పండి, యేసు యొక్క ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి మనకి దేవుని చిత్తము ఎలా తెలుస్తుంది అనే విషయం మనం చూసినప్పుడు, దేవుని చిత్తము మొట్టమొదటి వాక్యం. చెప్పండి, దేని ద్వారా? వాక్యం చదువుతుందంటే చెప్పే కదా, చెప్పిన 2 సందర్భాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. మూడవది పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. కాబట్టి పరిస్థితులను బట్టి ప్రవక్తలు, సేవకుల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం నిశ్చయించుకోవాలి, మనం తీర్మానం చేసుకోవాలి. వెళ్ళొద్దన్నప్పుడు ఆగిపోయేది చాలా మంచిది. కాబట్టి వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే ఆగాలి. కాబట్టి ఎందుకు వాళ్ళని వద్దంటున్నారు అంటే, ఈ ప్రాంతానికి ఇప్పుడు మీరు వెళ్ళకూడదు, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు లుస్త్రా, దెర్బే నుంచి ఆశకు వెళ్ళాలనుకున్నారు. ఆశకు వద్దనుకుంటే మరి ఏం చేద్దాం? ఇప్పుడు పుగ్గిరే, గలతీ ద్వారా బితూనియాకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. బితూనియా కూడా మీరు వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆటంకపరిచాడు. 8వ వచనం, అపోస్తలుల కార్యం 16:8 చదవండి. అంతటి వారు మూసియా దాటి పోయి త్రోయకు వచ్చిరి. అందరితో త్రోయ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, త్రోయ అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇప్పుడు లుస్త్రా, ఈకోనే, ఈ ప్రాంతాల నుంచి ఆశకి వెళ్ళాలంటే ఆశకు వద్దన్నాడు దేవుడు. వద్దంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈ గలతీ, పుగ్గిర, బితూనియాకి వెళ్ళాలనుకున్నారు. బితూనియా కూడా వెళ్ళొద్దన్నాడు. వెళ్ళొద్దు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడి నుంచి? త్రోయకు వచ్చారు. చూడండి, ఎక్కడుందంట? త్రోయ. కనుక త్రోయకు వచ్చారు. త్రోయకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చదవండి. అప్పుడు మాస్దోనియా దేశస్తుడు ఒకడు నిలిచి, నీవు మాస్దోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొని రాత్రి పౌలుకు దర్శనము కలిగాను. కాబట్టి ఇప్పుడు ఈ మాస్దోనియా, చూడు మాస్దోనియా ఎక్కడ కనపడుతుంది మనకి? చూడు మాస్దోనియా ఇక్కడ చూడండి, మాస్దోనియా ఈ పైన చూడండి. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వెళ్ళమంటాడు దేవుడు. కనుక దర్శనము పౌలు ఎక్కడున్నప్పుడు? లుస్త్రా, ఈకోనియాలో ఉంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళాలనుకున్నారు? ఆశకి వెళ్ళాలని. ఆశకి వెళ్ళదని ఇక్కడ నుంచి ఆశకు ఆపాడు. ఇప్పుడు వీళ్ళు పొగ్గురియా, బితూనియా, కనుక ఈ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. త్రోయకు వచ్చారు. అంటే చుట్టూ తిరుక్కుంటూ వస్తున్నారు. కనుక తిరుక్కుంటా ఈ త్రోయకి రాగానే ఇక్కడ పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చింది త్రోయకు? ఈ మాస్దోనియా దేశస్తుడు ఒకడు పిలుస్తున్నాడంట. పిలుస్తుంటే అర్థం ఏంటి? మాస్దోనియాల సేవ ఉన్నది అని పౌలుకి అర్థమవుతుంది. రాత్రి వేళ దర్శనం వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లుస్త్రా, దెర్బే నుంచి వాళ్ళు గలతియా, పుగ్గిరియా, బితూనియా, త్రోయకు వచ్చేలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాస్దోనియాకి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తాను. కనుక లుస్త్రా, దెర్బే నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఆసియాకు వద్దన్న తర్వాత వాళ్ళు ఇటు వెళ్ళాలనుకున్నారు. గలతియా, పుగ్గిరియా, బితూనియా. కానీ బితూనియా కూడా దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. అక్కడ వెళ్ళొద్దు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు త్రోయకు వచ్చారు. ఈ త్రోయలో ఉన్నప్పుడు పౌలుకి ఏమని దర్శనం వచ్చింది? మాస్దోనియా దేశస్తుడు ఒకడు మాకు సహాయము చెయ్యండి అంటే, ఏ సహాయం? డబ్బు సహాయం ఏం కాదు. ఏ సహాయము? ఆయనకు ఆత్మల రక్షణ సిద్ధంగా ఉన్నాయని చెప్పి సహాయం చేయమన్నట్టు పౌలుకి ఒక దర్శనం వచ్చింది. వస్తే ఏం చేశారంటే వాళ్ళు చూడండి, కింద వచ్చినము, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచిన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నము. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడ? త్రోయ నుంచి మాస్దోనియా. ఇప్పుడు చెప్పండి, లుస్త్రా, దెర్బే నుంచి ఆసియాకి వెళ్ళాలనుకున్నాడు. ఆసియాకు వద్దన్నారు. అక్కడ నుంచి గలతియా, పుగ్గిరియా, బితూనియాకి వెళ్ళాలనుకున్నారు. ఇక్కడ కూడా దేవుడు వద్దని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు త్రోయకు వచ్చారు. కనుక త్రోయకు వచ్చిన తర్వాత ఇక్కడ పౌలుకి ఏమొచ్చింది? ఒక దర్శనం వచ్చింది. ఏమని దర్శనం అంటే మాస్దోనియా దేశస్తుడు ఒకడు పిలుస్తున్నట్టుగా దర్శనం వచ్చింది. అప్పుడు దేవుడు అక్కడికి మమ్మల్ని సువార్త సేవకు వెళ్ళాలనుకుంటూ పంపుతున్నాడని చెప్పి నిశ్చయించుకున్నారు. వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు అడిగి వాళ్ళు ఎక్కడ పోవాలని డిసైడ్ అయ్యారు? మాస్దోనియా. అందరూ చూడండి, ఇప్పుడు ఈ లుస్త్రా, దెర్బే ఇలా చుట్టూ తిరుక్కుంటా పోవాలి మాస్దోనియా అంటే. కనుక రౌండ్ అనమాట, చుట్టూ తిరుక్కుంటా, చాలా దూర ప్రయాణం. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు ప్రాముఖ్యమైన గుర్తు చేయాలి. ఇక్కడ మనం చదివామనుకోండి, ఏమని రాయబడింది? 7వ వచనంలో ప్రయత్నం చేసేది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. తర్వాత 8లో అంతటి వారు మూసియాను దాటి త్రోయకు వచ్చిరి. కనుక వచ్చిరి అన్నాడు. తర్వాత అప్పుడు మాస్దోనియా దేశస్తుడు నీవు మాకు నిలిచి మాకు సహాయం చేయమని తన వేడుకొచ్చున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము
కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించటకు దేవుడు మమ్మును పిలిచిన్నాడని మేము నిశ్చయించుకొని. ఈ మాటలు గమనించండి. 7వ వచనంలో చేసిరి గాని, 8వ వచనంలో 9వ వచనంలో త్రోయకు వచ్చిరి. 10వ వచనంలో మమ్మును పిలిచి ఉన్నాడు అనే మాటలు మనకేం తెలియజేస్తా ఉన్నాయి? ఇప్పుడు పౌలు టీం ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటి బయలుదేరింది ఎవరు? పౌలు, శీల. లుస్త్రా, దెర్బే లుస్త్రా ఎవరు కలిశారు? తిమోతి కలిసి. ఎంతమంది అయ్యారు? మొత్తము 3 అయ్యారు. 3 అయిన తర్వాత ఇప్పుడు ఈ అపోస్తల కార్యం రాసింది ఎవరు? పౌలా, లూకా. ఇంకోటి కూడా ఏమో రాశాడు? లూకాసు వార్త. ఆ లూకాసు వార్త కొనసాగింపు అపోస్తల కార్యమని 100 సార్లు చెప్పా. కానీ లూకాసు వార్తలో ముగించబడిన తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటి? అపోస్తల కార్యం. కానీ ఎందుకంటే అది రాసిన లోకాన్ని కూడా ఇప్పుడు లోకం ఏమని రాస్తుందంటే వారిని వెళ్ళలేదు, ప్రయత్నం చేశారు వాళ్ళు, తర్వాత త్రోయకు వచ్చారు వాళ్ళు. ఎవరెవరు వచ్చారు? వచ్చింది ఎవరెవరు? త్రోయకు వచ్చింది ఎవరెవరు? పౌలు, శీల, తిమోతి వచ్చారని చెప్పి 9 అన్నాడు. 10వ వచనంలో మమ్ముని పిలిచిన్నాడు మేము నిశ్చయించుకున్నాడు. అర్థం ఏంటి చెప్పండి? అంటే ఇప్పుడు ఎవరు కలుపుకుంటున్నాడు? వాళ్ళతో పాటు ఎవరు కలుపుకున్నాడు మాట్లాడుతున్నాడు అంటే మనకేం అర్థం? త్రోయలు కలుస్తున్నారు. ఆ విషయం కోసం ఇదంతా చెప్పాను. కానీ ఇప్పుడు త్రోయలో అందరు చూడాలి. ఇక్కడ త్రోయ మనకు కనబడుతుంది కదా. ఈ త్రోయ ప్రాంతానికి రాగానే ఈ త్రోయలో మరొక వ్యక్తి వాళ్ళకి యాడ్ అయ్యాడు. ఎవరైనా? లూకా. ఇక్కడ నుంచి లూకా కూడా ఈ టీంలో ఉంటాడు. కానీ ఇప్పుడు ఇద్దరుగా బయలుదేరారు కనుక లుస్త్రా, దెర్బే వచ్చిన తర్వాత పౌలు బయలుదేరిన అంత్యోకియ, పౌలు శీల. అక్కడ నుంచి లుస్త్రా, దెర్బే రాగానే ఎవరు కలిశారు? తిమోతి కలిశాడు. వాళ్ళతో ఆసియా కంటే వద్దన్నాడు. పుగిరి బితునికి అక్కడ కూడా వెళ్ళొద్దన్నాడు. డైరెక్ట్గా వాళ్ళు త్రోయకు వచ్చారు. త్రోయకు వస్తే త్రోయలు ఎవరు కలిశారంట? చెప్పండి, త్రోయలు ఎవరు కలిశారు? లూకా కలిశాడు త్రోయలో. ఇప్పుడు మొత్తం టీం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. కానీ ఇప్పుడు 4 కానీ ఇప్పుడు వాళ్ళతో కలిసిన తర్వాత ఆ 4 కలిసి ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలని? త్రోయ నుంచి మాస్దోనికి వెళ్ళినటువంటి దర్శనం వచ్చింది. అందుకే ఈ అపోస్తల గారు రాసినటువంటి లోక ఏమన్నా అంటే మమ్ముని పిలిచిన్నాడు, మేము నిశ్చయించుకున్న అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ టీంలో ఎవరు కూడా ఉంటున్నాడు? లోకా కూడా ఉంటున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ లుస్త్రాలో తిమోతి కలిశాడు. త్రోయలో ఎవరు కలిశాడు చెప్పండి? లోకా కలిశాడు. కానీ ఇప్పుడు పౌల్ టీం పెద్ద అయింది. 2 అయింది టీం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. కనుక గొప్ప సేవ చేయాలి ఇప్పుడు. కాబట్టి యాడ్ అవుతున్నారు. కనుక ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలి వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. కనుక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మాస్దోనియా దేశం వాళ్ళ సహాయం కోరుతున్నట్టు పౌలుకి దర్శనం రాగానే దేవుడు అక్కడికే వెళ్ళమంటున్నాడు. ఈ దర్శనం ద్వారా డిసైడ్ అయిపోయింది. మమ్మును సువార్తకు చూడండి 10వ వచనం. అతనికి అపోస్తలుల 16:10 అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి యత్నము చేసితిమి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, త్రోయలో లోకా జాయిన్ అయ్యాడు అనే విషయం ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు త్రోయలు అందరూ ఉన్నారు. త్రోయలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మొత్తము 4 ఉన్నారు. కనుక పౌలు, శీల, తిమోతి, లోకా 4 కూడా త్రోయకు వచ్చాడు. త్రోయ అనేటువంటిది ఏంటంటే వాడరేవు పట్టణం. చూడండి, పక్కనే సముద్రం ఉంది కనుక దాని పక్కనే ఉంది ఇదంతా. త్రోయ వాడరేవు పట్టణం కనుక వాడలు అక్కడ ఆగుతాయి అన్నమాట. ఇప్పుడు త్రోయలో వాడెక్కారు. వాడెక్కి ఎక్కడ పోతున్నారు? 11వ వచనం. ఇప్పుడు 10 వరకు మనం ఒక మాట రాసుకుందాము. రెండవది 10వ వచనం అయిపోయింది కదా. 6 నుంచి 10 వచనాలు ఏమని రాసుకోవాలంటే మాసిదోనియాకు ప్రయాణం. మాసిదోనియాకు ప్రయాణం. మాసిదోనియాకు ప్రయాణం అని రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ రెండో సంగతి కూడా మనం చూసాం. 6 నుంచి 10 వచనాల్లో చెప్పండి ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? మాసిదోనియా. కానీ ఇప్పుడు మాసిదోనియాకి వెళ్ళాలని దర్శనం వచ్చింది, డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మాసిదోనియాకి బయలుదేరి అక్కడికి వెళ్ళి వాడెక్కారు. వాడెక్కి ఏం చేశారంటే 11వ వచనం. అపోస్తల కార్యం 3వ సంగతి మనం ధ్యానం చేయబోతున్నాం. 3వది అపోస్తల కార్యం 16-11. కాబట్టి మేము త్రోయను విడిచి వాడెక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. చెప్పే కదా త్రోయలో ఏ రేవ్ అని చెప్పుకున్నాము? త్రోయ వాడరేవు. అక్కడ వాడెక్కారు. వాడెక్కి ఎక్కడికి వచ్చారంట? సముద్రాకే వచ్చారు. అక్కడ నుంచి నెపోలికి వచ్చారు. చూడండి, అవి కూడా ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలో అక్కడ చూడండి త్రోయలో వాడెక్కారు.
త్రోయల వాడికి అందరూ ఇక్కడ చూడాలి మ్యాప్. సముద్రానికి వచ్చారు చెప్పండి. ఇక్కడ వాడికి ఎక్కడ దిగారంట? సముద్రం నుంచి ఎడగంట నెయ్యిపోలి. చూడండి ఇక్కడ నెయ్యిపోలి ఉంది. ఇక్కడ నెయ్యిపోలి తర్వాత నెక్స్ట్ ఫిలిప్పి ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు త్రోయల వాడెక్కి సముద్రాకిలో దిగారు. సముద్రాకి నుంచి నెయ్యిపోలికి వచ్చారు. నెయ్యిపోలి నుంచి ఎక్కడికి వచ్చారంట? ఫిలిప్పీకి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఏ ఖండము? ఐరోపా ఖండం. చెప్పండి ఇదంతా ఏంటి? ఐరోపా. కనుక ఇప్పుడు సువార్త ఎక్కడ దాకా పోతుంది? ఐరోపా ఖండానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది ఐరోపా, కనుక యూరప్ ఖండం. కాబట్టి ఫిలిప్పీ ప్రాంతం, మాస్దోనియ ప్రాంతం అనేది ఇప్పుడు చూసాం కదా. 13వ అధ్యాయం దాటిన తర్వాత సువార్త ఎక్కడ దాకా వెళ్ళాలని చెప్పుకున్నాము? అన్ని భూదిగంతాలకు వెళ్ళాలి, అన్ని దేశాలన్నింటికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఒక ఖండము దాటుతుంది సువార్త. కనుక మొట్టమొదట ఐరోపా ఖండములో అడుగుపెట్టారు. ఇప్పుడు చెప్పండి ఏ ఖండం అంటే ఇది? ఐరోపా ఖండం. కాబట్టి యూరప్ ఖండములో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. ఎంతమంది? 4 దైవ సేవకులు, పౌలు, శీల, తిమోతి, లూకా. 4 కూడా ఇప్పుడు వాళ్ళు త్రోయల వాడెక్కి సముద్రాకి వచ్చి, సముద్రం నుంచి నెయ్యిపోలికి వచ్చి, అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చారు. అదే మనం చదువుకుందాము 11వ వచనం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా సువార్త సేవకులకు అడుగుపెట్టినటువంటి స్థలం ఏం చెప్పండి? ఇది ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చారు అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12వ వచనం. 12 మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమున గది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాసస్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఏ పట్టణములో చెప్పండి? ఏ పట్టణములో? ఫిలిప్పీ పట్టణములో. కానీ ఇప్పుడు సముద్రానికి వచ్చి నెయ్యిపోలికి వచ్చి ఫిలిప్పీకి వచ్చి ఫిలిప్పీ పట్టణంలో కొన్ని దినాలు ఉన్నారు. ఆ ఫిలిప్పీ పట్టణానికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే అది రోమీలకు చాలా ముఖ్య పట్టణం అంట. ముఖ్య పట్టణము ఎందుకైందంటే రోమా గవర్నర్ కానీ రోమా సైన్యంలో పనిచేసిన ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడ పెట్టేవాళ్ళు? ఫిలిప్పీలో పెట్టేవాళ్ళు. చెప్పండి ఎక్కడ పెట్టేవాళ్ళు? ఈ ఫిలిప్పీ ప్రాంతంలో పెట్టేవాళ్ళు. ఫిలిప్పీ పట్టణంలో అంటే రిటైర్డ్ అయిన సరికి అంతా అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పన్నులు కూడా కట్టేది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా ఆఫీసర్ రోమా గవర్నర్లు గవర్నమెంట్లో పనిచేశారుగా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరిని వాళ్ళు అక్కడ తరలించేవాళ్ళు. ఎక్కడికి? ఫిలిప్పీకి. కనుక వాళ్ళకి ఏముండదు, పన్నులు కట్టేది ఏముండదు, పన్నులు భారాలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆ గవర్నమెంట్లో పనిచేశారు కాబట్టి అది రోమీలకు చాలా ముఖ్యమైన పట్టణం. పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. కనుక రిటైర్డ్ అయిన వాళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి రోమీలకు చాలా ఫేమస్ ప్రాముఖ్యమైనది ఫిలిప్పీ పట్టణం. అంత మాత్రమే కాదు, ఈ ఫిలిప్పీ అనేటువంటి పేరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చిందంటే అలెగ్జాండరు అన్ని ప్రాంతాలు జయించిన తర్వాత ఈ ప్రాంతానికి తన తండ్రి పేరును బట్టి ఫిలిప్పీ అనేటువంటి పేరు పెట్టాడు. అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరేంటి? ఫిలిప్. కాబట్టి అతని తండ్రి పేరు మీద ఈ ప్రాంతానికి ఫిలిప్పు అనేటువంటి పేరు పెట్టాడు. దానికి ముందు ఈ ఫిలిప్పీ పట్టణాన్ని ఏమని పిలిచేవారంటే క్రెనైడిస్ అని పిలిచేవారు. క్రెనైడిస్ చరిత్ర మనం చూసినప్పుడు దీన్ని ఫిలిప్పీ అని పిలవక ముందు ఈ ఫిలిప్పీ పట్టణానికి ఏం పేరు ఉండేది? క్రెనైడిస్ అనే పేరు ఉండేది. అయితే అలెగ్జాండర్ అంటే ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత సుమారుగా క్రీస్తు పూర్వం 356లో తన తండ్రి పేరును బట్టి ఏం చేశాడు? ఆ పట్టణానికి క్రెనైడిస్ అని తొలగించి ఏం పెట్టాడు? ఫిలిప్పీ అని పెట్టిన గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇది దేనికి ముఖ్యమైన పట్టణం అని చెప్పుకున్నాము? రోమీలకు ముఖ్యమైన పట్టణం. రోమీలకు ఎందుకు చాలా ముఖ్యమైన పట్టణము? దాంట్లో ఎవరు ఉంటారు? రోమా రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి రోమీలకు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా అది పేరుగాంచింది. ఆ రీతిగా అక్కడ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళారు, కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. ఏం చేశారు? కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. ఏం జరిగింది చూడండి. కొన్ని దినాలు ఉన్నారు. 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఇప్పుడు గమనించామంటే పౌలు మొట్టమొదటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేవాడు? చెప్పండి. మొట్టమొదటి ఏ ప్రాంతానికి వెళ్ళినా దేని దగ్గరికి వెళ్ళేవాడు? సమాజ మందిరాలు వెతికేవాడు. చెప్పండి. ఎందుకు? సమాజ మందిరాలు యూదులు ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని దినాలు ఈ పట్టణంలో ఉన్నారు.
కొన్ని దినాలు ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నారు, కానీ వీళ్ళకేం కనపడలేదు, సమాజ మందిరాలు లేవు. సమాజ మందిరాలు లేవు అంటే అర్థం ఏంటంటే ఎవరు లేరు అన్నట్టు అర్థం, అక్కడ యూదులు లేరంటే అర్థం. కనుక యూదులు అంటే ఖచ్చితంగా ఏముంటాయి, క్రైస్తవులు ఉంటే ఏముంటాయి, తప్పనిసరిగా చర్చిలు ఉన్నట్టుగానే యూదులు ఉంటే సమాజ మందిరాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దినాలు ఉన్నారు, చూశారు, అది ఇక్కడ ఒక్క సమాజ మందిరం కూడా లేదు, కాబట్టి యూదులు లేరు అనుకున్నారు. యూదులు లేరని ఏం చేశారంటే గవిని దాటారంట. గవిని దాటం అంటే అర్థం ఏంటి, పట్టణము దాటి చివరికి వెళ్ళారు, కానీ నది దగ్గరికి వెళ్ళారు. కనుక చూసాం కదా, అది ఫిలిప్పీ పట్టణం పక్కనే ఉన్నటువంటి ఆ నది దగ్గరికి వెళ్ళారు బాటు. కనుక గవిని దాటి నదీ తీరానికి వెళ్ళారు. నదీ తీరానికి వెళ్ళి ఎవరన్నా ప్రార్థనకు వస్తారేమో, ఏమన్నా ప్రార్థనలు భవిష్యత్తు దొరుకుతాయి అని చెప్పేసి పౌలు వాళ్ళు బయలుదేరి ఆ పట్టణం నుంచి గవిని దాటి, అంటే ఆ పట్టణము దాటి ఎక్కడికి వచ్చారంటే నదీ తీరం దాటి గవిని దాటి నదీ తీరానికి వెళ్ళి ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడికి వెళ్తే బహుశా పౌలుకి పురుషులేం కనపడలేదు. చెప్పండి, ఎవరు కనపడ్డారంట? మన సంఘాలు కూడా ఎవరు ఎక్కువ ఉంటారు అంటే స్త్రీలు ఎక్కువ, ఎక్కడ పడ్డా స్త్రీలే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ స్త్రీలతో ఏం మాట్లాడుకుందాంలే, స్త్రీలకి ఏమో స్వార్థ చెప్తాంలే అని పౌలు అనుకోలేదు, నిరాశపడలేదు. యేసురావు వారు కూడా ఆరాధన గురించి మాట్లాడింది ఎవరితో? సమరయ స్త్రీతోనే. కనుక ఈ స్త్రీకి ఏం చెప్తాను అనుకోలేదు. ఆ ఒక్కదానికి చెప్తే ఆమె ఎంతమందిని మార్చింది, ఊరంతా మార్చింది. కాబట్టి కొన్నిసార్లు మనము స్త్రీలు ఉన్నప్పుడు ఆ స్త్రీలకి ఏం చెప్తాను నిరాశపడకూడదు. స్త్రీలకైనా పురుషులకైనా ఒకే వాక్యం చెప్పాలి. ఒకే వాక్యం అంటే వీళ్ళకి ఎంత చెప్తా వాళ్ళకు కూడా అంతే చెప్పాలి. కనుక కొన్నిసార్లు కాంగ్రెషన్ తగ్గా ఉందనుకోండి, కొద్దిమంది అనుకోండి, మనం ప్రిపేర్ చేస్తాం, చాలామంది వస్తాం అనుకోండి, అక్కడ కొద్దిమంది టొస్మని అయిపోయింది అనుకోండి, అరే ఎంతమందా, ఇంత 7 పాయింట్లు చెప్పాం అనుకోండి, ఆ 7 2 చెప్తే చాలు అనుకుంటాం. అక్కడ చేయకూడదు. కనుక ఏం చెప్పాలి, వాళ్ళకు కూడా 7 చెప్పాల్సిందే, చెప్పాల్సిన వర్తమానం పూర్తిగా ఇవ్వాల్సిందే. నేను పోయి ప్రతి స్థలానికి కొద్ది మంది ఉందా ఎక్కువ మంది ఉందా చెప్పాల్సినంత చెప్పి వస్తా. ఎప్పుడు సగం చెప్తానంటే వాళ్ళు వింటలేదు అనుకోండి, ఎక్కువ మంది తక్కువ ఉన్నా, వాళ్ళు ఎక్కువ మంది వచ్చినా వింటలేదు అనుకోండి, మధ్యలో ఆపేస్తా. విన్నప్పుడు చెప్పి నా ఎనర్జీ వేస్ట్ కదా, కనుక ఎందుకు అనవసరంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదని చెప్పేసి మధ్యలో ముగిచ్చేస్తా. వాళ్ళు వింటా ఉంటే గంటన్నర అని చెప్తా, మధ్యలో 3వ వర్తమానం ఉందన్నారు కొన్నిసార్లు చెప్తా ఉంటే, అంటే అయిపోవట్లేదు ఈ వర్తమానం, కానీ వింటా ఉంటే చెప్తా ఉన్నాం అట్లా. కనుక ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు స్త్రీలు కాబట్టి ఇప్పుడు పౌలు ఉద్దేశం ఏంటంటే ఆ స్త్రీలతో ఏం మాట్లాడదాములే అని అనుకున్నాడా? వచ్చినటువంటి ఆ స్త్రీలతోనే మాట్లాడుచున్నాడంట. కనీసం ఎందుకు అక్కడ సమాజ మందిరాలు లేవంటే, సమాజ మందిరాలు ఉండాలంటే యూదుల యొక్క లా ప్రకారం, చట్టం ప్రకారము కనీసం 10 కుటుంబాలు ఉంటే వాళ్ళు ఏం పెట్టుకుంటారు, సమాజ మందిరం. అంటే అక్కడ 10 కుటుంబాలు కూడా లేవు. ఎక్కడ? ఫిలిప్పీ పట్టణంలో. అంత ఎక్కువ మంది ఎవరున్నారు? రోమా రిటైర్డ్ ఆఫీసర్స్, కనుక పనిచేసిన రోమా గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. యూదులు లేరు, సమాజ మందిరాలు లేవు. కాబట్టి నదీ తీరానికి వెళ్ళారు, ఏమన్నా ప్రార్థన దొరికితే ఎవరైనా దొరుకుతారని చెప్పేసి ఇలా దొరికింది ఎవరంటే కొద్దిమంది స్త్రీలు దొరికారు. కాబట్టి వచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాం అంటే ఏం మాట్లాడి ఉంటాడు చెప్పండి, ఏం మాట్లాడటం? సువార్త వాక్యమే. కనుక వాళ్ళ గురేంటి? సువార్త చెప్పటమే కదా. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నారంట. చూడండి 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. 14, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వెనుచుండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరచను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచాను. ఇప్పుడు వచ్చినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు, వాళ్ళతో కూడి మాట్లాడుతూ ఉంటే వారిలో ఒక స్త్రీ ఉందంట. ఆమె పేరేంటి? లూదియా. కాబట్టి లూదియా అంటే దివిటి అని అర్థం. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ. కనుక దైవభక్తి వెళ్ళటమే కాకుండా ఈమె ఒక వ్యాపారులాగా మనకు కనబడుతుంది. ఏమమ్మిద్దంటే ఆమె ఊదా రంగు, కనుక రాయల్ కలర్, చాలా కాస్ట్లీ. ధనవంతులు మాత్రమే దాన్ని కొంటారు. కాబట్టి అలా ధనవంతులు కొనేటువంటి రంగు ఊదా రంగు నమ్ముతుంది. అందుకే ఊదా రంగు వస్త్రాలు బైబిల్ మనకు కనపడతాయి. ధనవంతుడు వేసుకున్నాడంట, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు. దానియేలు గ్రంథంలో కూడా ఏ వస్త్రాలు కనపడతాయి మనకి? ఊదా రంగు వస్త్రాలు. కనుక చాలా ఖరీదు అనమాట, కనుక చాలా కాస్ట్లీ, అందరూ ధరించరు, కనుక ధనవంతులే. అలాంటి ఒక ధనవంతులు ధరించేటువంటి ఆ పొడి అమ్ముతుందంటే ఈమె సామాన్యమైన స్త్రీ కాదు. కనుక గొప్ప కలిగిన స్త్రీ, ధనవంతురాలుగా మనం చెప్పుకోవచ్చు. కనుక ధనవంతులకు సంబంధించి అమ్ముతుంది కాబట్టి ఒక వ్యాపారిగా మనకు కనబడుతుంది. వ్యాపారికి కాకుండా ఆమెలో ఏముందంట? దైవభక్తి. చెప్పండి, ఏముందంట? దైవభక్తి. కనుక ఈమె యోధా మతంలో
దైవభక్తి కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. వ్యాపారం చేస్తూ ఉంది. ఆమె కూడా వచ్చింది ఆ విశ్రాంతి దినాన. అయితే పౌలు చెప్పినటువంటి మాటలు ఆమె విన్నప్పుడు చెప్పండి అవి ఏం జరిగిందంటే, ప్రభు ఆమె హృదయమును తెరచాను కనుక పౌలు చెప్పిన మాటను లక్ష్యం ఉంచాను. చాలాసార్లు మనము ఎట్లా ఉంటామంటే, నేను వాక్యం చేస్తే వాళ్ళు మారుమనసు పొందారు, నేను స్వార్థ చేస్తే వాళ్ళు మారుమనసు పొందారు అంటారు. ఇప్పుడు పౌలు చేస్తున్న సేవ, పౌలు చెబితే ఆమె రక్షణ పొందిందా లేదా ప్రభు హృదయం తెలిసి రక్షణ పొందిందా చెప్పండి. మనం కూడా ఏం చెప్పాలి? ఎవరు నమ్ముకున్నారనుకోండి, చూసావా నా ద్వారా ఆత్మ వచ్చింది కనుక నేను వాక్యం చెప్తే ఈయన మారుమనసు పొందాడు, నేను చెప్తే ఏమి నమ్మింది అంటాం. అట్లా చెప్పకూడదు మనం. కనుక చెప్పాల్సిన బాధ్యత మంద సువార్త. హృదయం తెలిసేది ఎవరు చెప్పండి? దేవుడు, ఆయన కార్యం. అందుకే పౌలు ఏమంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోసాడు, వృద్ధి కలిగేసేది అది మహిమ ఎవరికి రావాలి? దేవునికి. అంతేగాని నేను చెప్తే మారుమనసు పొందారు, నేను చెప్తే వచ్చారు అనకూడదు. అంటే అది నీకు మహిమ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు చెప్తే ఆమె హృదయం తెరవబడలేదు, పౌలు చెప్తే ఆమె హృదయం తెరవబడలేదు. ఎవరు తెరిచారు హృదయము? ప్రభు తెరిచేది ఆయన. కానీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనది. కనుక సువార్త చెప్పాల్సిన బాధ్యత మనది. ప్రభు హృదయం తెరిచేది అది ఆయన స్వాధీనం. కాబట్టి మనం వాక్యం చెప్తే ప్రభు ఆమె హృదయం తెరిచాడు. అందుకే మనం కూడా ఎప్పుడైనా ఇట్లా చెప్పాలి, ప్రభు నేను వాక్యం చెప్తే ప్రభు ఆమె హృదయం తెరిచాడు అని చెప్పాలి. కానీ నేను చెప్తే మారుమనసు పొందారు, నేను చెప్తే వచ్చారు, నేను చెప్తే జరిగిందని అనే మాట మనము చెప్పకూడదు. మనం చెప్తే ఎవడు హృదయం తెరవబడదు. కనుక హృదయం తెరిచేది ఎవరు చెప్పండి? ఎందుకంటే ఆయన మొదటి సమయంలో మనం చూస్తాం కదా, దేవుడి పై రూపాన్ని హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయం తెలిసేది ఆయన. కానీ ఇప్పుడు ఆమె ఎంతో ఆసక్తిగా వింటా ఉంది. ఆసక్తి వింటా ఉన్నప్పుడు పౌలు మాటలు వింటున్నప్పుడు ప్రభు ఆమె హృదయం తెరవబడింది, మారుమనసు పొందింది, ఒప్పించబడింది. వెంటనే ఏమంటుంది చూడండి. కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచాను అంటే పౌలు చెప్పిన మాటలను స్వీకరించింది. 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గల ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము. కానీ ఇప్పుడు పౌలు ఆ నది తీరానికి వెళ్ళడం జరిగింది, సువార్త చెప్పడము జరిగింది. ఆ సువార్తలో ఎవరు స్వీకరించారు? లుదియా అనేటువంటి స్త్రీ స్వీకరించింది. కనుక పౌలు చెప్పిన మాట లక్ష్యం ఉంచడం అంటే పౌలు చెప్పినటువంటి సువార్త ఆమె స్వీకరించింది, ప్రభుని అంగీకరించింది. అంగీకరించడమే కాకుండా చెప్పండి ఏం చేసిందంటే ఆమె ఇప్పుడు నేను ఒక్కదాన్ని పరలోకం పోతే ఎట్లాగు, మరి నా భర్త సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా ఇంటి వారి సంగతి ఏందని చెప్పేసి వాళ్ళకు కూడా ఏం చెప్పించింది? తీసుకొని పోయి వాక్యం చెప్పించింది ఇంటి వారందరికి కూడా. ఇప్పుడు ఇంటి వారందరికి వాక్యం చెప్పించి అందరూ ఏం పొందారంట? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? రక్షణ మనం ఒక్కరు పొందితే సరిపోదు. కనుక ఆలోచించాలి. నేను రక్షణ పొందా కాబట్టి మరి మా తండ్రి సంగతి ఏంటి, మా తల్లి సంగతి ఏంటి, నా భార్య సంగతి, నా పిల్లల సంగతి ఏంటి, మనకు ఆ చింత మనకు ఉండాలిగా. ఇప్పుడు ఆమె రక్షణ పొందిన వెంటనే అంతటితో వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంటి వారిని పిలిపించి కనుక ఇంటి వారు అందరికి కూడా వాక్యం చెప్పించిందంట. వాక్యం చెప్పించింది. ఎప్పుడు అలాగ మనం చేసామా? దైవ శాఖలను తీసుకొని పోయి మన ఇంటి వరకు వాక్యము సపరేట్గా చెప్పించామా? ఎప్పుడంటే పెళ్ళప్పుడు మాత్రం అందరూ పిలుస్తాం. అప్పుడు అక్కడన్న వాక్యం వింటే ఒట్టు. ఎందుకు? ఆ భోజనాలు హడావుడి అక్కడ ఎక్కడ కేకులు అయిపోతాయి, అక్కడ అయిపోతాయి టైం అంతా కూడా. వాక్యం వింటే కదా. అట పిలవగాకండి. కనుక ప్రత్యేకంగా పిలవండి. కనుక నిజంగా భారం ఉంటే ఆ పెళ్ళెప్పుడో చావప్పుడో పుట్టినరోజు ఎప్పుడో పిలిచి అప్పుడు పెట్టా కదా మీటింగ్, పెద్ద మీటింగ్ అంటే అప్పుడు ఎవడో వాక్యం వినడు. వింటారు అప్పుడు. కనుక ఒకరికి కిచెన్ పని, ఇంకోళ్ళగా మనం ఆ పని ఈ పని తిరుగుతూ ఉంటే అసలు వాక్యం వింటే ఒట్టు. కనుక అది టైం కానే కాదు. అంటే ఆ మీటింగ్ నేను పెట్టదని చెప్పట్లేదు, కానీ దానికంటే స్పెసిఫిక్ ఏం చేయాలి చెప్పండి? ప్రేమిలాగా అయ్యా మా ఇంటి వారికి వాక్యము చెప్పడం ప్రత్యేకంగా చెప్పించండి. కనుక ప్రత్యేకంగా చెప్పించండి. ఆ భారం ఉన్నప్పుడు తీసుకుని పోయి దైవశాఖలు చెప్పించేటప్పుడు వాళ్ళు ఒప్పించబడతారు. కొన్ని మీటింగ్స్ అప్పుడు ఎట్లా ఉంటాయంటే మీటింగ్ పెట్టిన అసలు మీటింగ్లో ఉండరు. చెప్పండి మీటింగ్ వాళ్ళ ఇంట్లోనే, కానీ ఏం మీటింగ్లు కూర్చోంటే ఎన్ని పనులన్నా కేక్ నేనే పోవాలి, చికెన్కి నేనే పోవాలి, దానికి నేనే పోవాలి, ఇవన్నీ పెట్టి వాక్యం అండి. ఈయన ఉపయోగం ఏముంది? వాక్యం ఎవరికి? ముందు నువ్వు వినాలి కదా, తర్వాత నెక్స్ట్ అది. కనుక అది సెకండ్ ఆప్షన్, రెండో పని కదా. అసలు వాక్యం వినకపోతే ఎట్లాగు? కాబట్టి చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏమి ఏంది వాక్యం ఏం చేస్తుందంటే ఆమె నా ఇంటి వారికి కూడా ఏం చెప్పండి వాక్యం చెప్పండి. కనుక ఎందుకంటే ఆమె హృదయం తెరవబడింది. ప్రభు మన మనసులు తెరుస్తాడు, మన హృదయాన్ని కూడా. లోకాసువార్త 24వ అధ్యాయము 45లో చూడండి, ప్రభు వాళ్ళు మనసులు తెరిచాడు. లోకాసువార్త 24వ అధ్యాయము 45వ వచనం. లోకాసువార్త 24వ అధ్యాయము
లోకాసువార్త 24 అధ్యాయము 45 వచనం. అప్పుడు వారు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచాలి. ఇప్పుడు మనసు తెరిచేవాడో చెప్పండి, దేవుడు. కనుక హృదయము మనస్సు కనుక తెరిచేది ఎవరు? ప్రభు. కాబట్టి ఆ రీతిగా ఆమె యొక్క హృదయం తెరవబడింది, ఆ మనసు తెరవబడింది. ఆ రీతిగా ఆమె ఒక్క స్త్రీకి వాక్యం ఎందుకని పౌలు అనుకుని నిరాశపడలేదు. ఒక్క స్త్రీకి ఎంతో ఆసక్తి వాక్యం చెప్పాడు. వెంటనే ఆమె ఇంటి వారు అందరూ మారారు. బాప్తిసం కూడా వాళ్ళు పొందారు. బాప్తిసం పొందిన తర్వాత నెక్స్ట్గా పౌలు గారితో బాయ్ టాటా అంటలా ఏం చేస్తుంది చెప్పండి. ఆమె చూడండి, చదవండి కింద వచ్చిన అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15 వచనం. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము కలిగిస్తే నా ఇంటికి వచ్చి ఉండుడని మమ్మను బలవంతము చేశాను. కానీ ఇప్పుడు ఆమె ఆశ ఏంటంటే రక్షణ పొందింది కనుక, రక్షణ పొందిన కొత్త దినం, తొలి దినం. ఇక్కడ ప్రశ్న కూడా రావచ్చు, బాప్తిసం అనేది చూడండి మారుమనసు పొందిన వెంటనే ఇచ్చేశారు. ఇప్పుడు ఫిలిప్పీలో సంఘం లేదు కనుక ఇప్పుడు సంఘం ఎవరితో ప్రారంభమవుతుంది? ఇక్కడ లుదియా ఫ్యామిలీతోనే. కనుక ఫిలిప్పీ పట్టణములో, యూరప్ ఖండములో మొట్టమొదటి సంఘం ఎక్కడ ప్రారంభమవుతుంది? లుదియాకి ఇంట్లోనే. కాబట్టి ఆమె హృదయం తెరిచింది, ఆమె యొక్క ఇల్లు తెరిచింది దైవ సేవకులకి. కనుక ఇప్పుడు సంఘం ప్రారంభం కాబోతుంది. కనుక ఆమె సువార్త వింది, ఇంటివారు సువార్త చెప్పించింది. ఆమె ఇంటివారు అందరూ బాప్తిసం పొందిన తర్వాత వచ్చి, అయ్యలారు మీరు అందరూ కూడా నేను ప్రభువుని విశ్వాసంగా ఎంచితే మీరందరూ తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి ఏం చేయాలి? ఉండండి అని బలవంతం చేసింది. అంటే అర్థం ఏంటి? ఆతిథ్యాన్ని పిలుస్తూ ఉంది. చెప్పండి ఏంటంట? ఆతిథ్యం. కాబట్టి ఆతిథ్యము చేయ మరొకడి. కనుక కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఆమె ఇంటికి పిలిచి వాళ్ళందరూ కూడా ఇంటికి ఏదో రండి అండి అంటే వస్తే రండి లేకుంటే అన్నట్టుగా పిలవాలి. ఆమె ఎట పిలిచిందంట? బలవంతం చేయటం అంటే అర్థం ఏంటి? మీరు ఖచ్చితంగా మా ఇంట్లో ఈరోజు రావాల్సిందే. రాజుల గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంటుంది, ఆమె కూడా చేసిందంట. ఆమె కూడా వచ్చినప్పుడు ఎల్లా కూడా చేసాడంట ఎలీషా. ఆ ఇంట్లోనే దిగాడు, అక్కడ భోజనం చేసేవాడు. కనుక తప్పనిసరిగా ఆమె కూడా చేసి 2 రాజుల గ్రంథం ఒకసారి వెళ్ళొద్దు. అక్కడ 2 రాజుల గ్రంథము చూడండి. దైవజనుడికి పిలిచినప్పుడు ఆమె కూడా ఏం చేసిందంటే తప్పనిసరిగా తన ఇంటికి తీసుకొని వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆమె కూడా బలవంతం చేసింది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 2 రాజులు 4వ అధ్యాయం 8వ వచనం. 2 రాజులు 4:8 చదవండి అందరం కలిసి. ఒక దినమందు ఎలీషా శూన్యం పట్టణంకు పోగా అతడి గొండ్రాలు ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె భోజనం చేయొచ్చు. కాబట్టి ఎలీషాకి ఆ గొండ్రాలనే స్త్రీ, శూన్యం పట్టణంకు చెందిన గొండ్రాల స్త్రీ ఏం చేసిందంట? భోజన విషయంలో ఆయన ఏం చేసిందంట? బలవంతం. కనుక పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లో దిగాల్సిందే. పట్టుబట్టింది ఎవరు? అక్కడ శూన్యం మీద, ఇక్కడేమో లూదియా. అలాంటి పట్టు ఎప్పుడైనా మనకు ఉందా? వస్తే వస్తారు లేకుండా లేదనుకుంటున్నామా? అట్ట పిలవద్దు. కనుక మనస్ఫూర్తిగా పిలవండి. వాళ్ళకి ఎంత ఆశ చూడండి. బలవంతం చేయటం అంటే తప్పనిసరిగా మా ఇంట్లో అడిగిపెట్టి వెళ్ళాల్సిందే, మా ఇంట్లో తినాల్సిందే. ఎందుకంటే దైవ సేవకులు తినటం మాకెంతో ఆశీర్వాదం. ఏస్కేల్ గ్రంథం 43వ అధ్యాయం అనుకుంటాను. ఏస్కేల్ 44వ అధ్యాయం. ఏస్కేల్ 44వ అధ్యాయము 30వ వచనం. దైవ సేవకులకు పిలిచి ఆతిథ్యం ఇవ్వట. కనుక మన దాంట్లోంచి వాళ్ళకి ఇచ్చేది మనకి మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదం. ఏహెస్కేల్ గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. ఏహెస్కేల్ 44:30 అందరం కలిసి. మీ ప్రతిష్టాపనన్నింటిలోనూ, తొలిచే వాటి అన్నింటిలోనూ, మొదటివి ప్రతిఫలం అన్నింటిలోనూ మొదటివి యాజకుల వగును. తర్వాత అందరు చదవండి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలను. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలంటే తప్పనిసరిగా మీ ఇంట్లో ఎవరు భోజనం చేయాలి? యాజకులు, సేవకులు, లేవీలు తినాల్సిందే. నేను ధైర్యంగా చెప్తాను, మేము తింటేనే మీకు ఆశీర్వాదం. చెప్పండి, మేము తింటేనే. నేనంటే ఒక్కడే కాదు, దైవ సేవకులు ఎవరైనా సరే, నిజమైన సేవ చేసే దైవ సేవకులు ఏ కుటుంబంలో భోజనం చేస్తారో కుటుంబాలకి ఏంటంట? ఆశీర్వాదం. ఇప్పుడు ఆ సంగతి ఎవరికి తెలిసింది? లుదియా మారుమనసు పొందింది. సంవత్సరాలు అయిందామా? అప్పుడే మారుమనసు పొందింది, అప్పుడే బాప్తిసం పొందింది. కనుక ఇప్పుడు పట్టుబట్టింది, మా ఇంట్లో దైవ సేవకులు రావాల్సిందే, అడిగి పెట్టాల్సిందే, కనుక ఉండాల్సిందని చెప్పేసి ఆ ఇంట్లోకి పిలిచి వాళ్ళని ఆతిథ్యం కోసం ఏం చేసిందంట?
బలవంతం చేసినట్లుగా మనము రాయబడింది. అందుకే ఇప్పుడు దైవ సేవకులు ఆ ఇంట్లో ఆత్మీయమైన వాతావరణము, మనసులో ఎవరు ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు వాళ్ళకి. కనుక అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పౌలు శీలకి ఎవరు లేరు. కనుక ఇప్పుడు ఈమె బంధువు అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే కనుక ఈమె ఆత్మీయమైన బంధువు కాబట్టి ఆత్మీయమైన శాంతి, ఆ ఆత్మలో నెమ్మది, ఆ తర్వాత మానసికంగా శరీరం అన్ని విధాలు కూడా ఇప్పుడు పౌలుకి అక్కడ ఒక రిలీఫ్ లాగా దొరుకుతుంది ఆ ఇంట్లో. కాబట్టి అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఆతిథ్యం అనేది ఎప్పటికి కూడా చేసే విషయంలో మనము మరిచిపోకూడదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13:1. సహోదరి ప్రేమ నిలబిగా ఉండనీడి, ఆతిథ్యము చే మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే. కాబట్టి ఆతిథ్యం చేసి ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. కాబట్టి ఆతిథ్యం అనేది గొప్ప క్రైస్తవ సేవలు, ఆతిథ్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. కనుక సేవ జరుగుతుంది, మీకు మన కుటుంబాలకి ఆశీర్వాదం కూడా. కానీ ఇప్పుడు అందుకేం చేస్తుందంటే ఆమె బలవంతం చేసి మీరు మా ఇంటికి వచ్చి తప్పనిసరిగా వచ్చి భోజనం చేయాల్సిందని చెప్పేసి ఆమె పట్టుబట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో భోజనం చేయటమే కాదు, ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఎట్లా చెప్పగలము? 16వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం, అపోస్తలుల కార్యములు 16:40 చదవండి అందరం కలిసి. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరుని ఆదరించి బయలుదేరి. ఇప్పుడు ఈ అధ్యాయంలో పౌలుని కొట్టి చెరసాల పెడతారు. చెరసాల పెట్టిన తర్వాత చెరసాల నుంచి చక్కగా ఎక్కడ వచ్చారంటే వాళ్ళు, అంటే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? లూదియా ఇంట్లో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎంతమంది వీళ్ళు? ఎంతమంది మొత్తము? 4. ఏం చేసే పని ఏమని చెప్పుకున్నాము? ఊదా రంగు పొడి అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలు. ఇప్పుడు 4 మనుషులకి రోజు ఆతిథ్యం చేయాలంటే ఆమె షెడ్యూల్ ఆమెకు ఉంటుందిగా, ఈరోజు ఇది చేయాలి, పలానా వ్యాపారాన్ని పోవాలి. ఇప్పుడు 4 సేవకులు ఇంట్లో పెట్టి మనం డ్యూటీ పోవాలంటే మనకి ఎట్లా ఉంటుంది? ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఎప్పుడు వెళ్ళిపోతారా అనుకుంటాం. ఇది ఒకరోజు పిలుస్తాం, రెండోది పిలిచి అక్కడే ఉండాలనుకో సేవకులు. 4 ఒకరు కాదు, ఇప్పుడు 4 ఉన్నారు. ఇప్పుడు 4 పొద్దున్నే టీ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, రాత్రి పెట్టాలి. ఇప్పుడు ఈ వ్యాపారం కూడా చేయాలి. ఇప్పుడు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదా? కష్టమే, కానీ సాధ్యం చేసుకుందామే. చెప్పండి ఏంటంట? తన వ్యాపారం చేస్తా కూడా. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే జైల్లో చక్కగా ఎవరింటికి పోయారు? లూది అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే వీళ్ళు ఎంత సమర్పణం చూసారా, ఎంత గొప్ప మనసును చూశారు. కానీ దైవ సేవకులు ఇంట్లో పెట్టుకుని కనుక వాళ్ళకి కావాల్సిన చూసుకుంటా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, వాళ్ళకి సమాజం అందరూ కూడా లేవు, వేరే విశ్వాసం కూడా లేరు. మొట్టమొదటి కుటుంబం ఇదే. అనవసరంగా దేవుని నమ్ముకున్నాం మేము, వీళ్ళు మనం వదిలేటట్లు లేరు అన్నట్టుగా అనుకోలేదు. ఎవరు? లూదియా. మనలాంటి లేదు అనుకుంటాం కొంతమంది. అనవసరంగా వెళ్ళారు బాబు, వీళ్ళు ఇక వదిలేటట్లు లేరు మమ్మల్ని. జైల్లోంచి చక్కగా మా ఇంటికి వచ్చారు. జైలుకి వచ్చారంటే ఎట్లా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా? మా ఇంటికి వచ్చారు దొంగలా అంటే ఎట్లా అంటే ఎంత షేమ్గా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి. వీళ్ళైతే గనులే జైలు పోయినందుకు, తప్పు చేసినందుకు కాదు వీళ్ళు జైలు పోయింది. ప్రభు పేరట గొప్పవాళ్ళు, కానీ లోకానికి ఎట్టా ఉంటుంది? అందరికి ఎట్టా ఉంటుంది? జైలు పోయిచ్చాడా, దొంగేనా అన్నట్టు ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళు జైల్లోంచి చక్కగా లూదియా ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళు జైలు పోయిలు అంటూ ఉంటే ఎట్లా ఉండాలి లూదియా? మనం వస్తూ ఉంటే ఎట్లా ఉంటాం చెప్పండి? జైలుకి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే మా అందరూ షేమ్లాగా ఫీల్ అవుతాం, గ్రేట్ అనుకుంటాం చెప్పండి. షేమ్ లాగా ఉంటుందా, గ్రేట్ లాగా ఉంటుంది? మనకు జైలు పోయిన వాళ్ళు మన ఇంటికి వస్తే షేమ్ లాగా అనుకుంటాం. మీ ఇంటికి వచ్చినప్పుడు దొంగోడా, జైలు పోయిన అంటే ఎట్లా ఉంటుంది అంటే నా తలంపు ఏంటంటే ఈమెలో ఎంత ప్రేమ ఉంది, ఎంత సమర్పణ ఉంది. అందుకే అంతమందిని మళ్ళీ ఆ ఒట్టెట్టి ఆమె ఖాళీగా ఉన్నటువంటి స్త్రీ కూడా కాదు, ఆమెకి వ్యాపారం ఉంది. కనుక ఒక వ్యాపారవేత్త ఇండు కూడా తన పని తను చేసుకుంటానని చెప్పండి. దైవ సేవకులకు స్వీకరించి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బాగోగులను చూసుకుంది. కాబట్టి బాప్తిసం ఉంది, మారుమనసు పొంది బాప్తిసం ఉంది. దైవ సేవకులకు గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. తన అన్ని పరిస్థితుల్లో కూడా వీలు చేసుకుంది. దీన్ని బట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే మన పని మనం చేసుకుంటామని చెప్పండి, ఆతిథ్యము చెయ్యాలి. కనుక అది గొప్ప ఆధిక్యత. కనుక మాకు బిజీగా ఉంది కాబట్టి మాకు కుదరదులే అని అనకూడదు. అలాంటి మేమేం చేయలేం. కనుక అట్లాంటి మీకు ఆశీర్వాదము లేదన్నట్లే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 16 నుంచి 20 చూడండి, 11 నుంచి 15 వచనాలకు మనం ఏమని రాసుకుంటామంటే 11 నుంచి 15 వచనాలకు టైటిల్ మనం ఏమని రాసుకుంటామంటే విశ్వసించిన ఫిలిప్పీయులు.
విశ్వసించిన ఫిలిప్పీయులు. ఇప్పుడు ఫిలిప్పీలో యేసు ప్రభుని విశ్వసించారు కనుక ఎవరు చెప్పండి? లూదియా. కాబట్టి మొదటి 5 వచనాలు ఏం జరిగింది చెప్పండి? మొదటి 5 వచనాల్లో సంఘం యొక్క ప్రపంచ వ్యాప్త విస్తరణ. తర్వాత 6-10 వచనాల్లో మాస్దోనికి ప్రయాణం చేశారు. 11-15 వచనాల్లో ఫిలిప్పీలు విశ్వసించిన ఫిలిప్పీలు. కాబట్టి ఫిలిప్పీ పట్టణంలో ఆ రీతిగా సువార్త ప్రకటించడం ద్వారా కొంతమంది నమ్మారు. వారిలో ప్రధానంగా మనకు ఎవరు కనపడుతున్నారు? లూదియా మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు లూదియా ఇంటికి వెళ్ళారు, అక్కడే ఉంటున్నారు, సేవ జరుగుతూ ఉంది. 16వ వచనం చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం 16 చదువుతాము. మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళుచుండగా పుతోను అని దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, నీవేమని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుందని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కానీ ఇప్పుడు పౌలు అక్కడ వెళ్ళారు, మొత్తాన్ని ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రార్థనా స్థానానికి వెళ్తా ఉన్నప్పుడు పుతోన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి దయ్యం పట్టి సోది చెబుతుంది ఒక చిన్నది. యజమానులు ఏం చేస్తారంటే ఆ సోది చెప్పడం ద్వారా వాళ్ళు ఏం సంపాదిస్తున్నారంట? లాభం సంపాదిస్తున్నారు. ఆ చిన్నది పౌలుకి ఎదురైంది. చెప్పండి ఏంటంటే పౌలుకి ఏమైంది? ఎదురు. ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు? ఇప్పుడు ఈ టీంలో 4 గుర్తుపెట్టుకోవాలి. కానీ పౌలు, శీల, తిమోతి, లూక 4 ఉన్నారు. కానీ అందుకంటాడు మేము ప్రార్థనా స్థలం. మేమంటే ఎవరు? లూక కలుపుకొని చెప్తారు, కానీ మేము కూడా ఉన్నాను అక్కడ కనుక కలుపుకొని చెప్తున్నాడు. ఆ సోది చెప్పేది ఆ స్థలానికి వెళ్తున్నారు కనుక ఆ ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ఈ సోది చెప్పడం అనేది ఆ గ్రీకులు రోమన్ కల్చర్లో ఈ జాతకాలు చూడటం అనేది కామన్గా ఉండేది. కామన్గా వీళ్ళు బాగా లైక్ చేసేవాళ్ళు. గ్రీకులు రోమన్లు ఇలాంటి బాగా నమ్మేవాళ్ళు ప్రజలు. ఏంటి? సోది చెప్పడము, తర్వాత జాతకాలు చెప్పడం, ఇలాంటివి రోమన్ కల్చర్లో, గ్రీక్ కల్చర్లో సహజంగా ఉంటాయి. ప్రజలు సామాన్యంగా నమ్ముతారు. ఈ దినాలు కూడా చూడండి, ఇప్పుడు కూడా మనం చూసామంటే కొన్ని పల్లి ప్రాంతాలు పోతూ ఉంటే సోది చెప్తూ ఉంటే బియ్యం పోసి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటూ ఉంటారు. కనుక ఆ సోది అనేది కనుక ఇప్పుడు అది ఆ రోమన్ కల్చర్లో సహజం అనమాట. ప్రజలు సామాన్యంగా ప్రజలు నమ్మేవారు. అది ఇప్పుడు ఆ దయ్యాన్ని ఏమని పిలుస్తున్నారు చెప్పండి? ఆ దయ్యాన్ని ఏమని పిలుస్తున్నారు? వాళ్ళు పుతోన్ అని పిలుస్తున్నారు. కనుక గ్రీక్ భాష అపోస్తల కార్యాన్ని లోక గ్రీక్ భాషలో రాశాడు. గ్రీక్ భాషలో కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఈ దయ్యం పేరేమో పుతోన్ అని ఉంది. కొన్ని తర్జుమాలు ఏమన్నదంటే పైథాన్ అంటాడు. పైథాన్ అంటే సైతాన్ కదా. పైథాన్ అంటే ఏంటి? పాము అని అర్థం. పైథాన్ అంటే కొండశిలువ. అసలు అయితే కొండశిలువని ఏమంటారు? పైథాన్. తర్వాత నిజంగా అది సాతానే. తర్వాత సెకండ్ ఆప్షన్ మీరు చెప్పాల్సింది. ఆ పుతోను అంటే దాన్ని ఇంగ్లీష్లో మరి ముఖ్యంగా గ్రీక్ భాషలో ఏముందంటే పైథాన్ అని రాశారు. చెప్పండి ఏంటంట? పైథాన్. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో కూడా ఆ మాట ఉండదు కనుక పైథాన్ అని. కనుక పైథాన్ అంటే కొండశిలువ లేదంటే పాము అని అర్థం. ఇప్పుడు మీరు ఆ పాము ఆ కొండశిలువ ఏంటి మన భాషలో? సైతాన్ అన్నమాట, అపవాది. కాబట్టి ఇప్పుడు ఆ పుతోనుకు ఆ పేరు పెట్టారు కనుక, ఎందుకంటే గ్రీక్ భాషలో ఆ మాట పైథాన్ అని. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అంటే అపోలో దేవుడు ఈ పాములన్నీ కూడా సంహరిస్తాడు అని చెప్పేసి, ఈ సర్పం యొక్క దుష్టశక్తిని అపోలో దేవుడు నాశనం చేస్తాడని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. కనుక ఆ రోమన్లకి గ్రీకులకి దేవుళ్ళు ఉండేవాళ్ళు. కనుక వాళ్ళ దేవుళ్ళలో ఫేమస్ దేవుడు ఎవరంటే వాళ్ళకి అపోలో అంటే ఒక దేవుడు. ఏ దేవుడు అంట? అపోలో అని దేవుడు. ఆయన గురించి వివరంగా చెప్తాను. 19వ అధ్యాయం మనకు వస్తుంది, ఆ రోజు వివరంగా చెప్తా ఆ దేవుడి గురించి. సరే, ఇప్పుడు ఆ రీతిగా అపోలో దేవుడి యొక్క దుష్టశక్తిని సంహరిస్తాడు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ప్రవచనాలు చెప్పే అనే నమ్మకం వాళ్ళే ఉండేది. అపోలో ప్రవచనాలు చెప్పేవాడు అన్నమాట. అలాంటి ఇప్పుడు ఆ దైవం ఏమని మాట్లాడుతుంది? దయ్యము చూడండి, దైవం ఏమని మాట్లాడుతుంది? 17వ వచనం 17. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించేవారు ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కానీ ఇప్పుడు ఆ దయ్యము ఏమని ఆ దయ్యం నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? చెప్పండి. అది
నిజమే చెప్పింది. వీళ్ళు దేవుని దాసులు. ఎవరు? పౌలు, శీల, తిమోతి, లోక, వీళ్ళంతా ఎవరు? దేవుని దాసులు. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ మార్గాన్ని మీకు ప్రశ్నిస్తున్నారు. మంచి మాట చెప్పింది దయ్యం, కానీ పౌలు దాన్ని ఎల్లగొట్టాడు. తర్వాత 18వ వచనం, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నాను. పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నేను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇప్పుడు పౌలు నిజమే చెప్పినందుకు ఎందుకు ఎల్లగొట్టాడు? మరి నిజమే చెప్పింది కదా, చెప్పింది నిజమే కదా, సాతాను చెప్పింది నిజమే, నిజమే పలికింది, కానీ పౌలు ఎందుకు ఎల్లగొట్టాడు చెప్పండి? నిజం చెప్పినందుకు ఎందుకు ఎల్లగొట్టాడు? అట్లా అంతకుముందు ఇలాంటి ఎన్నో చెప్పింది, ఇలాంటి సంగతులు. ఇప్పుడు పౌలు రాగానే వీళ్ళు దేవుని దాసులు కనుక రక్షణ మార్గం ప్రశస్తని చెప్పింది. వీళ్ళు రాకముందు ఇలాంటి సంగతులు ఎన్నో చెప్పింది. ఎన్నో చెప్తే ఇప్పుడు నిజమే చెప్పింది కదా, ఇప్పుడు చెప్పింది నిజమే కాదా? అంటే ఎంతమంది చెప్పినవి కూడా నిజమే అనిపిస్తానికి ఇప్పుడు దైవం ఏం చేస్తుంది చూడు. సాతాను యొక్క తంత్రం ఏంటంటే, సాతాను యొక్క తంత్రము కనుక ఇప్పుడు చెప్పింది నిజమే, ఇంతకుముందు నేను చెప్పింది, అంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా అప్పుడు అన్నీ కూడా నిజమేనా? కనుక ఒడితే కనుక అవి రుజువు చేసుకోవడం సాతానికి ప్రయత్నం ఏంటంటే, ఆ పాతవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు చెప్పి నిజమే పలికి కనుక పలికితే పౌలుకి అర్థమైపోయింది, ఓహో సాతాను ప్రయత్నం ఏంటంటే ఈ సాతానుడు తన ప్రయత్నాన్ని రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు. అంటే పౌలుతో పాటు మాకు కూడా ఆ శక్తి ఉన్నది, కాబట్టి పౌలు గురించి మేము చెప్తున్నాం కదా అని అనిపించుకోవాలని చెప్పేసి రుజువు చేసుకోవాలని సాతాను యొక్క ప్రయత్నం. కానీ ఇప్పుడు పౌలు కనుక సాతాను చెప్పింది నిజమని చెప్పేసి పౌలు ఎలగొట్టలేదు అనుకోండి, ప్రజలందరూ ఇప్పుడు ఏమని నమ్ముతారు? ఇది చెప్పినప్పుడు నిజమైనప్పుడు పాతవన్నీ కూడా నిజమే, అప్పుడు సాతాను గెలిచినట్టు ఉన్నట్ట. అందుకే పౌలు అంటున్నాడు, సాతాను ఏమిలోని దయ్యము వెళ్ళిపో. రెండవది, ఆ దయ్యము కనుక ఆ చెప్పేవన్నీ కూడా నిజమే పలికింది కాబట్టి ఇప్పుడు వెళ్ళగొట్టకపోతే ఏం చేస్తారంటే, ఈయన దయ్యాలకి ఈ అధిపతి యేసుప్రభు కూడా దయ్యం వెళ్ళగొడితే ఏమన్నారు? ఆయన్ని ఒట్టొటికి వెళ్ళగొడతాం దయ్యాలని, ఆ దయ్యాలకు అధిపతి కాబట్టి వెళ్ళిపోతాయి అన్నారు. ఎవరిని? మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 12:24 చదువుదాము. 12:24 ఆ మాట విని కాబట్టి ఇప్పుడు దయ్యాన్ని వెళ్ళగొడితే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభుని ఏమన్నారు వాళ్ళు? నువ్వు దయ్యాలకు అధిపతి కాదు, నీ మాటలు వింటున్నాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు వాడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సాతాను ఇప్పుడు చెప్పింది నిజమే, ఇంతకుముందు చెప్పింది కూడా అనిపించుకోవడానికి చెప్తా ఉంది. అందుకే పౌలు ఇది అంతకుముందు చెప్పింది నిజం కాదు కాబట్టి, సాతాను అంత పవర్ లేదు కాబట్టి దాన్ని వెళ్ళగొట్టాల్సి వచ్చింది. రెండవదిగా, ఇప్పుడు వెళ్ళగొట్టకపోతే యేసుని వెళ్ళగొడితే ఏమన్నారు? దయ్యాలకు అధిపతి అన్నాడు. దయ్యము మన గురించి మంచి చెప్పినా కూడా మనకు ప్రమాదమే. చెప్పండి, మంచిగా దయ్యము మన గురించి మంచి చెప్పినా కూడా, తిమోతి చాలా మంచివాడని దయ్యం ఉందనుకోండి, ప్రమాదమే. ఉదాహరణ చూడండి, ఒక తీవ్రవాద ఉగ్రవాద ఉన్నాడు, ఫేమస్ అన్నమాట, ప్రపంచం అంతా ఇప్పుడు వాడిని గాలిస్తున్నాడు అనుకుందాం. వాడు కనుక ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి ఫలానా వ్యక్తి చాలా మంచివాడు అన్నాడు అనుకోండి, వెంటనే పోలీసులు ఎవరు తిరిగి వస్తారు? నువ్వు మంచిగా చెప్పాడుగా, వాడు తీవ్రవాదే ఉగ్రవాదే, కానీ నీ గురించి ఏమని చెప్పాడు? వాడు చాలా మంచివాడు అనగానే పోలీసు ఎవరిపడి కూడా మాట వాడు దొరకలేదు, వీడు దొరుకుతాడు. నీకు వానికి ఏం సంబంధం చెప్పు? నువ్వు మంచివాడు అంటే నీకు వాడికి ఏదో మంచి దోస్తం ఉంది. అంటే ఒక తీవ్రవాది ఉగ్రవాది మన గురించి మంచి చెప్పిన ఎంత ప్రమాదమో, దయ్యం కూడా మంచి చెప్పినా కూడా అంతే ప్రమాదం. కాబట్టి సాతాను యొక్క తంత్రం ఇది. కాబట్టి అందుకే ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నా అంటే 2 విషయాలు గుర్తించి వెంబడిస్తూ ఉండి కనుక ఇవన్నీ చెప్తా ఉంటే ఏమన్నాడు ప్రభువులు? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూడండి, 18వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నది కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తును ఆజ్ఞాపించిన ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయాను. కాబట్టి ఇప్పుడు పౌలు అనుకోవాలి, అబ్బా మా గురించి బాగా చెప్తున్నా కాబట్టి ఏం పర్వాలేదు, వదిలిపెట్టలేదు దయ్యాన్ని. కాబట్టి ఈ సాతానిక తంత్రాలు ఏంటంటే వాడిని నెగ్గించుకోవడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఒకటి, వాడు చెప్పే అన్ని కూడా నిజమని రుజువు చేసుకోవాలని చూశాడు. రెండవదిగా దయ్యాలకి అధిపతిలాగా కనుక దయ్యాలకి అధిపతి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ దయ్యం చెప్పేవాడు నిజమే కదా, కాబట్టి పౌలు ఎంతో దయ్యం చెప్పింది కూడా అంతే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పౌలు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఆమె ఏమైపోయిందంటే
బాగుపడింది. చెప్పండి, ఆ చిన్నది ఏమైపోయిందంట? ఇప్పుడు ఆ కుటుంబానికి సంతోషం ఉండదా? దయ్యం పట్టేసి మంచిగా నీళ్ళు తాగుతుందా? చెప్పండి, మంచిగా కడుపున నీళ్ళు తాగుతుందా? భోజనం చేస్తుందా? నిద్రపోతుందా? మీరు ఎవరు చూసినట్లేదు దయ్యం పట్టేస్తే. నేను చాలా చూసా, వదిలిచ్చాం కూడా. నిద్ర పడుకుంటే ఒట్టు. కనుక ఒక దయ్యాన్ని వదిలిస్తానికి మాకు మధ్యాహ్నం 3 అయింది పొద్దున ఉంటే, మొత్తం అంతా పొరులు తిరుగుతూ ఉంది. కనుక పాములాగా పోతే ఒట్టు. కనుక ప్రార్థన చేసి ఎప్పుడుగో పోయిందన్నమాట. అంటే దయ్యం పట్టిన స్త్రీకి ఆహారం ఉండదు, నీరు ఉండదు, నిద్ర ఉండదు, కుటుంబంలో నెమ్మదిగా ఉండదు. అప్పుడు తప్పనిసరిగా వచ్చి ఎక్కడ ఉంటారు? అప్పుడు మందులో ఉంటారు. అమ్మో, ఇంట్లో ఉంటే చాలా ప్రమాదము, మందు ఉంటే బాగుండదు, మందులోకి వచ్చి అప్పుడు పడుకుంటారు. ఇప్పుడు ఈ దయ్యం కూడా ఇప్పుడు దాకా బాధ పెట్టింది స్త్రీని, ఈ చిన్నదాన్ని. ఇప్పుడు ఆ దయ్యం అంతా పోయింది. దయ్యం పోతే ఇప్పుడు ఆ చిన్న బిడ్డకి ఏమేమి చెప్పండి? మంచి ఆరోగ్యము, కుటుంబానికి నెమ్మది, సంతోషము, ఆనందం అన్నీ కలిగి ఉంటాయి కదా. కానీ ఇప్పుడు యజమానులకి ఏమైపోయింది? యజమానులకి ఏం పోయింది? ఇంకేం దయ్యం పోయింది, వాళ్ళకేం పోయింది? లాభం పోయింది. చూడదన్నమాట 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలు సెలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులతో కీడ్చుకొని పోయారు. అంతటా ఆ న్యాయాధిపతులకు వారిని తీసుకుని వచ్చారు. ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించగాను చేటికైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహం వారి మీద దుమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. మనం గమనించామండి. ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఆ దయ వదిలిపోయిందో ఆ కుటుంబానికి, ఆ చిన్నదానికి ఎంతో సంతోషం కలిగింది. కానీ అప్పుడు దాకా ఆ దయ్యాన్ని పట్టుకుని వీళ్ళు ఏం సంపాదించారు? లాభం సంపాదించారు. కనుక లాభం సంపాదించారు. ఆ దయ్యం పేరు చెప్పి లాభం సంపాదించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే, ఒక్కసారిగా దయ్యం పోతే ఏమైపోయినట్టు ఇప్పుడు వాళ్ళ లాభం అంతా పోయింది. కనుక దైవభక్తి గొప్ప ఈ దినాలు కూడా చాలామంది బాబాలు, స్వాములు కనుక దేనికి ఏ పేరు చెప్పి సంపాదిస్తున్నారు? దేవుని పేరే. క్రైస్తవులు కూడా ఉన్నారు, నకిలీ సేవకులు ఉన్నారు, నకిలీ పాస్టర్లు కూడా ఉన్నారు, దీంట్లో అన్నింటిలో ఉన్నారు. కనుక దేవుని పేరు మీద గొప్ప లాభం ఉంది. కనుక దేవుని సేవ చేస్తే గొప్ప లాభం ఉంది. ఏమి లాభం? ఈ లోకంలో ఇల్లు సంపాదించడం, భూములు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, ఇది ఒకళ్ళైతే రెండో వర్షం ఏంటంటే ఆత్మల సంపాదన. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూసినప్పుడు వీళ్ళకి లాభం పోయిందంట. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, అప్పుడు దాకా అయ్యో పాపం దయ్యం పట్టింది, నెమ్మది లేకుండా ఉంది అని సంతోషం లేదు వీళ్ళకి సంతోషం లేదు. కానీ లోపల బాధ ఎందుకంటే మా లాభం అంతా పోయింది. పౌలు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ పౌలు శీల తిమోతి వీళ్ళు మీరు వచ్చి మా యొక్క లాభాన్ని తీసివేస్తారా? ఈ దాన్ని వెళ్ళగొడతారా? మాకు లాభం లేకుండా చేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ పిలిచారు. వీళ్ళంతా మన మీద పట్టణాన్ని గలిబిలిగా చేస్తున్నారు. రోమీలు మనం చేయకూడనటువంటి ఆచారాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళందరిని రేపారు. వాళ్ళు దుమ్మిగా వచ్చారంట. దుమ్మిగా వచ్చి ఏం చేశారని చెప్పండి? వారు వస్త్రాలు లాగివేసి బెత్తములతో వారిని కొట్టని ఆజ్ఞాపించారు. కాబట్టి లాభం పోయిందనేటువంటి ఆ ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళని భయంకరంగా కొట్టారు. కొట్టి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే వాళ్ళని చెరసాలలో పెట్టారు. అందుకే పౌలు అంటాడు కదా, ముమ్మారు బెత్తములతో 22 చూడండి, 16:22 అపోస్తలుల కార్యం 16:22. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించేది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలను భద్రముగా కనిపెట్టవాలని చెరసాలకు ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళని తీసుకొని పోయి బెత్తాలతో కొట్టించారు. కొట్టించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ దయ్యము యొక్క యజమానులు చేసిన పని. చెప్పండి, దయ్యము యొక్క ఏం పోయిందని? లాభం పోయింది. వాళ్ళ లాభం కోసము వాళ్ళకి లాభం ఉంటే చాలు. ఈ చిన్నది దయ్యంతో బాధపడినా పర్లా, నెమ్మది లేకపోయినా పర్లా, మాకేమి రావాలి? లాభం రావాలి. అది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి చేసిన మంచి పనేగా. మంచి పని చేసినందుకు ఇప్పుడు పౌలు శీలను ఏం చేశారంటే కొట్టి బెత్తములతో కొట్టారు. అందుకే పౌలు రాస్తుంట కొరింథీ పత్రికలో ముమ్మారు బెత్తములతో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక
2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. 2 కొరింథీ 11:25. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఎక్కడ కొట్టబడ్డాడు ఇప్పుడు? ఎక్కడ చెప్పండి? ఇది ఏ ప్రాంతం? ఇది ఫిలిప్పి ప్రాంతములు. కనుక బెత్తములతో కొట్టారు. బెత్తములతో కొట్టి ఎన్ని దెబ్బలు కొట్టారంట? 23వ వచనం. ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు కొట్టి. ఎన్ని దెబ్బలు అంట? చాలా. కాబట్టి చాలా దెబ్బలు కొట్టినా సరే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంత చాలా దెబ్బలు కొట్టి వాళ్ళు చెరసాయేసి బొండ వేశారు. బొండ అంటే ఆ చెక్కలోకి 2 కాళ్ళు పెడతారు. 2 కాళ్ళు పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారన్నమాట. ఇంకా అటు ఇటు తిప్పడానికి కూడా ఏమి కూడా ఉండదు. కొన్నిసార్లు చేతిలో కూడా బొండ వేసి ఎట్లా పెడితే, ఈ చేతిలో కూడా బొండ వేస్తే కనీసం తిప్పడానికి కూడా ఉండదు. ఇప్పుడు కాళ్ళకు బొండ వేశారు, బయటకు రావడానికి కూడా లేదు. కనుక అలాంటి భయంగా అనేకమైన దెబ్బలు కొట్టి రక్తం కారుతూ ఉండి ఆ చెరసాల జైల్లో బండతో బిగించబడ్డారు. కనుక పౌలు శీలలు 24 వచనాల్లో అన్యాయముగా కొట్టబడి బంధింపబడుట, అన్యాయముగా కొట్టబడి బంధింపబడుట, అన్యాయముగా కొట్టబడి బంధింపబడుట. కాబట్టి ఆ రీతిగా అన్యాయం కొట్టబడి బంధించబడ్డారు. కనుక ఇంత క్రూరమైన హింసలు ఈ దినాల్లో మనకు లేవు. ఈ దినాల్లో బొండ వేసి బిగించే శిక్షలు ఉన్నాయా సువార్తకి వెళితే? కనుక లేవు. కనుక ఆ దినాల్లో వాళ్ళు పడిన ఆ మొదటి శతాబ్దంలో చూడండి ఎంత భయంకర క్రూరమైన హింసలు అంటే, రక్తాలు కారుతూ జైల్లో బొండలు వేసి బిగించి, కనుక ఉంటే కూడా వారు కేకలు వేయలేదు. ఏం పాడారు? పాటలు పాడారు. కనుక రక్తం కారుతూ ఉంటే ఎన్ని దెబ్బలు తిని, చాలా దెబ్బలు కొట్టబడి. కనుక మనం అయితే ఏం చేసి ఉంటే చాలా దెబ్బలు కొడితే పాట వచ్చిద్దా? మనకి మాట వచ్చిద్దా? మూలుగు వస్తుంది. కనుక అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి సేవతో పోల్చుకుంటే అసలు మనం చేసే సేవే కాదు అని చెప్పడానికి అనుమానం లేదు. కనుక వాళ్ళు ఏమైనా తప్పు చేసి జైలుకి వెళ్ళారా? తప్పు చేశారా వాళ్ళు? అన్యాయముగా ఒక దయ్యం పట్టిన చిన్నదాన్ని బాగు చేసినందుకు జైలుకి వెళ్ళారు. చెప్పండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక దయ్యం పట్టి బాధపడి నెమ్మది లేని స్త్రీకి బాగు చేసినందుకు జైలు వేశారు. అది వాళ్ళు చేసిన తప్పు. కనుక ఒక కుటుంబానికి సంతోషం కలిగించారు, వాళ్ళ తల్లిదండ్రులకు నెమ్మది ఇచ్చారు. కనుక ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి, కనుక ఆ దయ్యం ఎల్లగొట్టినందుకు శిక్ష, మేలు చేసినందుకు శిక్ష. కాబట్టి ఆ కుటుంబాన్ని సంతోషించి ఉంటుంది, కానీ యజమానులు మాత్రం అందరిని రేపి, కాబట్టి మా దయ్యం మా లాభం పోయిందని చెప్పేసి జైల్లో వేశారు. కనుక ఆ రీతి పౌలు శీలలు అనేకమైన దెబ్బలు తిని రక్తాలు కారుతూ అనేక దెబ్బల ద్వారా బొండతో బిగించబడి అన్యాయముగా జైల్లో బంధించబడ్డారు. ఇంతవరకు మనం ఆపేస్తున్నాము. వచ్చే వారము దాని కొనసాగింపు మనం చూస్తాం 25 నుంచి. ఆ మిగతా 2 విషయాలు వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కూడా మనము ఒకసారి సపరీక్ష చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా ఈ దినం కూడా అనేకమైన సంగతులు దేవుడు వెళ్ళవద్దన్నప్పుడు ఆగిపోవాలి. కాబట్టి ఎంత నష్టాన్ని తప్పించుకుంటాం. దేవుని యొక్క చిత్తాన్ని వాక్యం ద్వారా, ప్రజల ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. అందుకే వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, ఆసియాలు వెళ్ళాలనుకున్నారు, బితూనేకి వెళ్ళాలనుకున్నారు, కానీ దేవుడు వారిని ఆపాడు. ఎందుకంటే మీ పని మాస్తోనియాలో ఉంది. అందుకే వాళ్ళు త్రోయకు వచ్చారు. త్రోయలో లోకాన్ని కలిశాడు. తర్వాత వాళ్ళు సముద్రకేకి నైపోలికి వచ్చి అక్కడ నుంచి ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. అక్కడ సమాజ మందిరాలు లేవు. కాబట్టి ఒక ధనవంతురాలు తన హృదయాన్ని తెరిచింది పౌలు మాటలకి. ప్రభువే తెరవజేశాడు ఆ హృదయాన్ని. మారుమనసు బాప్తిసం ఇంటి వారితో సహా పొంది వాళ్ళకి ఆతిథ్యం కూడా చేసినట్టుగా ఇంటికి తీసుకున్నట్టుగా మనం చూసాం. ఎంత గొప్ప స్త్రీగా మనకు కనబడుతుంది. అనేక సంగతులు మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఆ దైవం వెళ్ళగొట్టబడి ద్వారా కుటుంబానికి సంతోషం కలిగింది, కానీ యజమానులు సంతోషపడలే, బాధపడినారు. వాళ్ళకి కావాల్సిన లాభం ఎదుటివారి సంతోషం కాదు. అందుకే దయ్యం వెళ్ళగొట్టినందుకు అన్యాయముగా కొట్టించారు అనేక దెబ్బలు. పౌలు శీలలు అనేక దెబ్బలు తిని కూడా వాళ్ళు ఎంతో సంతోషముగా బండలో ఉండి కూడా
వారు ఎట్లా పాటలు పాడారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంగతి వింటున్నప్పుడు మనం దేవుని చిత్తం చేయాలి, వద్దన్నప్పుడు ఆగిపోవాలి. అంత మాత్రమే కాదు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, అన్యాయముగా దెబ్బలు తినాలి. వస్తాయి అలాంటి పరిస్థితులు. కాబట్టి ఇవి వాళ్ళకు కూడా వచ్చాయి, మనకు కూడా వస్తాయి. కాబట్టి దేవుని చిత్తం వెళ్ళమంటే వెళదాం, వద్దంటే ఆగిపోదాం. రెండవదిగా దైవ సేవకులు చేసే ఆతిథ్యం ఎంత గొప్పగా చేసిందో. నలుగురు సేవకులకి కొన్ని దినాలు ఆమె దగ్గరే ఉండి సేవ చేశారు. అందుకే జైలు నుంచి కూడా ఆమె ఇంటికి వెళ్ళారు. ఎంత గొప్ప మనసు ఆమెకు ఉంది, ఎంత బిజీ కదా ఆమెకి, వ్యాపారస్తురాలు అయినప్పుడు కూడా వీలు చేసుకుంది, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి మనం కూడా దాని విషయంలో ఒక తీర్మానం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, అన్యాయముగా మనకు కూడా దెబ్బలు, కనుక మేలు చేసే వారు దెబ్బలు తిన్నారు, కనుక దయాన్ని వెళ్ళగొట్టినందుకే వారికి దెబ్బలు. అదే వాళ్ళు చేసిన తప్పులాగా అనుకుంటున్నారు. ఈ లోకానికి మనం మేలు చేసి కూడా శ్రమ పడాలి, ఉపకారం చేసి కూడా మనము అపకారం పొందుతాం. కనుక దానికి కూడా మనం సిద్ధపడాలి. అలాగూ ఒక తీర్మానం చేసుకుని వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలకు వస్తున్నాం. దయలు మా తండ్రి, అపోస్తలుల 16వ అధ్యాయం పౌలు యొక్క 2వ ప్రయాణములో ప్రభా, మరి దినము యూరప్ ఖండములో మరి సేవ విస్తరించడము, లూదియా కుటుంబం ద్వారా లూదియా కుటుంబం రక్షణ పొందటము, ప్రభా తిరిగి అపోస్తలు ప్రభా యూరప్ ఖండంలో బంధించబడటం, జైల్లో ఉండటం చూసాం. కాబట్టి ఈ రాత్రి ఎవరు తీర్మానం చేసుకుంటున్నారు, ఈ 3 విషయాలు ముఖ్యంగా మీ చిత్తం ఎరిగి చేయటము, దైవ శాఖలను ప్రేమించటము, అన్యాయముగా నిందలు పొందటం, అలాంటి అనుభవం మమ్మల్ని అందరినీ పెట్టండి. మాకు మంచి తీర్మానం కూడా దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చిరచిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.